అందరికీ నమస్తే అండి, శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. సో మళ్ళీ మనము ఆర్గనాన్ని చదువుకుంటూ ఉన్న వేలో ఈరోజు సెకండ్ ఆఫ్ వర్జన్లో మనకి ఎట్లా ఉండాలి అనేది గుర్తు చేస్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఏం చేయాలి పేషెంట్ వస్తే ఇంత మొత్తంలో మనం ఆ, తొందరగా చూడాలి అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది చెప్తూ ఇక్కడ మనము చెప్తున్నాం అనమాట. అఫార్జమ్ టూలో ద హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ద హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ అని అన్నారు ఈజ్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్. ద హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ అన్నారు కానీ అది సపరేషన్ పాలియేషన్ అనలేదు మళ్ళీ ఇక్కడ. ఎందుకు అనంటే క్యూర్ అనేది ఒక వేలో పోతేనే వస్తుంది, కరెక్ట్ రూట్లో పోతేనే వస్తుంది. ఈజ్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్ ఆర్ రిమూవల్ అండ్ అనిహిలేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. అంటే ఉన్నటువంటి ఫారిన్ మెటీరియల్ లేదంటే డిసీజో దానిని కంప్లీట్గా హోల్ ఎక్స్టెంట్ అంటే మొత్తానికి రూట్స్తో సహా తీసేయాలని. ఇన్ ద షార్టెస్ట్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్. అంటే ఎట్లా తీసేయాలి, తీసేయడం పలు రకాలు. ఏది ఇచ్చినా తగ్గిపోతుంది. అలోపతి హోమియోపతిలో ఇచ్చి సపరేషన్ చేస్తూ కూడా తగ్గిపోయింది అని మనం భావించవచ్చు, కానీ అట్లా కాదు. ఇన్ ద షార్టెస్ట్ అంటే తక్కువ టైంలో, అంటే పేషెంట్ కూడా సఫర్ అవుతుంటాడు కదా ఎప్పటి నుంచో, దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా తగ్గించడం. మోస్ట్ రిలయబుల్ అంటే ఎటువంటి హామ్ లేకుండా అందరూ కూడా అంటే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రాసెస్ అన్నమాట. అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అంటే ఎటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండా నార్మల్గా నార్మల్ సఫరింగ్తోనే తగ్గడం అనేటువంటిది మనం గమనించాలి. ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ అంటే కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ మనకు చెప్పినటువంటివి. ఈజీలీ కాంప్రహెన్సిబుల్ అంటే అందరు కూడా ఈజీగా అలవాటు చేసుకోదగ్గవి అనమాట. అంటే తొందరగా ఇటువంటి మెజర్స్ చేస్తే తగ్గిపోతుంది అనే క్రమంలో మనం ఏవైతే చూసుకుంటామో ఆన్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్స్ అని చెప్పారనమాట. అంటే ఇవి ఈ ఈ సెకండ్ ఆఫ్ లో మనకి ఇది చెప్పారనమాట. ఎందుకు అని అంటే ఎట్లా ట్రీట్ చేయాలి పేషెంట్ని, పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈవెన్ ఇది చూసుకుంటే చాలు మనకి ఒక డిసీజ్ క్యూర్ అయినట్టే. అంటే కేవలం ఈ అఫారిజం చూసుకున్నాం అనుకోండి, మనకి ఆ డిసీజ్ని ఎట్లా తీసేయాలి, ఒకవేళ తీసేసింది మనం కరెక్ట్ వేలో తీసేస్తున్నామా లేదా అనేది మనం గమనించుకోవడానికి ఇది మళ్ళీ రెఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎటువంటి కేసు వచ్చినా కానీ ఈ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశాన్ని, ప్రిన్సిపల్స్ అనే దాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు తెలుగు అఫారిజంలో చూద్దాం ఒకసారి. ఆదర్శవంతమైన వైద్యమున వ్యాధి నివారణ శీఘ్రముగను సౌమ్యముగను సంపూర్ణముగను జరగవలెను. శీఘ్రముగా జరగాలి అంటే ఆదర్శమైన వైద్యం అంటే ఐడియల్ క్యూర్ అని చెప్తున్నారు అనమాట. శీఘ్రం అంటే వెరీ ఫాస్ట్గా, సౌమ్యం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనిషి కూడా అంటే ఇబ్బంది పెట్టుకుంటూ కూడా ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, తీసుకున్నంతసేపు బాగుంటుంది కానీ మిగతా డే అంతా మొత్తం డ్రౌజీగా ఉంటుంది, లేదంటే ఆకలి కాకపోవడము, లేదంటే ఒక నాసి అలాంటిది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా అటువంటివి ఏం లేకుండా సౌమ్యముగా సంపూర్ణముగాను జరగవలను. సంపూర్ణముగా అంటే కంప్లీట్గా జరగాలని చెప్తున్నారు అనమాట. సులభముగా వివరింపగల విధానమును జరగవలను. అంటే ఎవరైనా అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏంటి అంటే ఈ విధంగా ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత బాడీ ఏం రియాక్ట్ అయింది, బాడీ రియాక్షన్కి మనం ఏం చేసాము, మనం చేసిన దానికి, మనం మెడిసిన్ ఇచ్చిన దానికి బాడీకి హెల్ప్ అయిందా, లేదంటే డిసీజ్ని తగ్గించిందా, లేదంటే బాడీని హెల్ప్ చేసిందా అనేది మనం చూసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాత ఎట్లా జరిగింది, తర్వాత 1 డేలో పూర్తి రికవరీ వచ్చేసింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే ఇక్కడ చెప్తున్నాం. సులభంగా వివరింపగల విధానంలో జరగవలను. శీఘ్రము అంటే వివరణ చెప్తున్నారు అనమాట. శీఘ్రము అంటే తేలుకాటు, పాము కాటు, విషాహారము, విద్యుద్ఘాతము మున్నగు సందర్భములలో ఔషధము ఔషధము క్షణములలో రోగిని రక్షింపవలను. కొన్ని వెరీ అక్యూట్స్ ఉంటాయి కదా ఇక్కడ, తేలుకాటు కానీ అంటే స్కార్పియన్ బైట్స్ కానీ, స్నేక్ బైట్ కానీ, ఏదైనా అంటే విషాహారం అంటే పొరపాటున పాయిజన్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఎలక్ట్రిక్ షాక్,
వి ఈ ఈ కేసెస్లో అంటే ఇటువంటి అక్యూట్ కేసెస్లో మనం ఇచ్చే మెడిసిన్ తొందరగా అంటే ఎంత ఫాస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా మనకి ఇట్లా మెడిసిన్ వేసిన వెంటనే మనకి రియాక్షన్ వచ్చి తగ్గేటట్టుగా ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. కలరా మున్న ఒక సందర్భంలో నిమిషములలో పని చేయవలను. కలరా అంటే కలరా కూడా ఒకప్పుడు డేంజరస్ డిసీజ్ కదా. అది కూడా ఎందుకంటే మనిషిని క్షణాల్లో నీరసింపజేస్తుంది. ఆ కేసెస్లో కూడా మనం జాగ్రత్తగా చూడాలి అని చెప్తున్నారు. జ్వరములకు గంటలలో లేక దినములలో పని చేయవలను. జ్వరం అనేది బాడీస్ రియాక్షన్ కాబట్టి బాడీకి హెల్ప్ చేయడానికి మనకి టైం పడుతుంది. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అక్కడ కూడా ఏమంటారు, గంటలలో లేదా లేక దినములలో పని చేయవలను అంటే ఒక 24 అవర్స్ లేదంటే 18 అవర్స్ 12 అవర్స్లో మనము కరెక్ట్ పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తే తొందరగా క్యూర్ అవుతుంటాయి. అటువంటికి ఎంత సివియర్ ఫీవర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అంటే అంటే బాడీస్ రియాక్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. టైఫాయిడ్ మున్నగు వ్యాధులలో వారము దినములలో నివారము కావాలను. ఎందుకంటే టైఫాయిడ్ వెరీ ప్రొలాంగ్డ్ ఉంటుంది కాబట్టి దాని ఏమంటారు, అది మన బాడీలో ఉండేటువంటి అంటే ఆ, దాన్ని కోర్స్ ఉంటుంది కదా, ఆ వైరస్ కోర్స్ కానీ అది ఎంతవరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం తొందరగా తీసేయాలి అంటే అది కూడా వారంలో అని చెప్పారనమాట. ఎందుకంటే యూజువల్గా కేసెస్ 1.5 మంత్ 1 మంత్ అట్లా పడుతుంటాయి కాబట్టి. మొన్న వ్యాధులు వారము దినములలో నివారణము కావలను. వైద్యము బాగుండక టైఫాయిడ్ చిక్కుబడినచో కొన్ని వారములు పట్టవచ్చును. అందుకని అంటే ఎందుకు అనంటే టైఫాయిడ్ చిక్కుబడినచో కొన్ని వారములు పట్టవచ్చును. పొరపాటున టైఫాయిడ్ని మనం మిస్డయాగ్నైజ్ చేసినట్లయితే ఇట్లా ఇట్లా కొన్ని ఆ, కొన్ని వీక్స్ పడతాయని చెప్తున్నారు అనమాట. ఉబ్బసము క్షయ మున్నగు వ్యాధులలో దీర్ఘ వ్యాధుల వైద్యము మాత్రము మాసములలో సంవత్సరములలో పట్టును. కొందరు హోమియో మందులు నిదానముగా పనిచేయునని వెంటనే తగ్గవలసినవి విపత్కర వ్యాధులలో పనికిరావని అభిప్రాయపడుదురు. అది సరికాదు. వ్యాధి వేగమును బట్టి మందు పనిచేయి వేగముండును. అంతే కదా. అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. అంటే కొన్ని కేసెస్లో అంటే ఇప్పుడు సెల్యులైటిస్ కానీ లేదంటే క్షయ, ఆస్తమా, లెప్రసీ ఇటువంటి కేసుల్లో ఇంకా చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంటాయి కాబట్టి అటువంటి కేసుల్లో ఆ, అది ఎట్లా పనిచేస్తుందో దానికి తగ్గట్టుగా మనం కూడా యాక్ట్ చేయాలి, అవి కూడా పని చేయాలని చెప్తారనమాట. దానికి తగ్గట్టుగానే మళ్ళీ కొందరు హోమియో మందులు నిదానంగా పని చేయనని చెప్తారనమాట. స్లోగా పనిచేస్తాయి, ఇది అక్యూట్స్కి పనికిరాదు, ఓన్లీ క్రానిక్ ఎయిల్మెంట్స్కి మాత్రమే హోమియోపతిని వాడొచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ అది కూడా కాదు. అంటే ఇక్కడ చెప్తున్నారు వ్యాధి వేగమును బట్టి మందు పనిచేయి వేగం ఉండును. అంటే వ్యాధి ఎప్పుడు వస్తుంది, అది 1.5 ఇయర్ నుంచి స్లోగా ప్రోగ్రెస్ అవుతూ వస్తుంటుంది అనమాట. అది పీక్ వచ్చేసరికి వీళ్ళు మన దగ్గరకు వస్తారు. అది 1.5 ఇయర్ నుంచి ముందే ఇప్పుడు వాళ్ళు కనిపెట్టినప్పుడే మన దగ్గరకు వచ్చింటే నివారణ కూడా చాలా తొందరగా జరిగేది. ఇక్కడ ఏమవుతుంది, వ్యాధి ముదిరిపోయి ఉంటుంది లోపల, మొత్తం రెప్లికేట్ అయి ఉంటుంది. ఆ రెప్లికేషన్ని మొత్తాన్ని మనం తీసేయాలంటే టైం పడుతుంది డెఫినెట్గా. అది కూడా రేపే తగ్గాలి అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు జనాలు అది వాళ్ళకి ఇటువంటి హోమియో మందులు నిదానంగా పనిచేయాలనే అభిప్రాయం వచ్చేసింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఆ, తర్వాత సౌమ్యము అని చెప్తున్నారు అనమాట. ఇంతకుముందు ఏంది వేగము, శీఘ్రముగా చెప్పారు. తర్వాత సౌమ్యం అని చెప్తున్నారు. దీని వలన శస్త్రచికిత్స, కాల్చుట, వాతలు పెట్టుట, రసాయనిక పదార్థముల స్పర్శతో టాన్సిల్స్, పులిపిర్లు ధ్వంసం చేయుట, యంత్రములతో చీము రక్తము పిండుట, జలగలను పట్టించి రక్తము పీల్పించుట మున్నగు మోటు వైద్యములు పనికిరావు. ఇవన్నీ కూడా అప్పట్లో ఆ, ఒక 50-60 ఇయర్స్ క్రితం ఇవన్నీ కూడా బాగా వాడేదన్నమాట. ఎందుకనంటే ప్రతి చిన్నదానికి కూడా అది ఎక్స్టర్నల్ అపియరెన్స్ అనేది బాగా జాగ్రత్తగా గమనించేవాళ్ళు. ఎటువంటి చిన్న చిన్న వ్యాధులు, స్కిన్ ఎరప్షన్స్ వచ్చినా కానీ వాటిని తీసేయడానికి ఇటువంటి పద్ధతులు ఉపయోగించేవాళ్ళు అనమాట ఇక్కడ. దానికి ఎటువంటివి శస్త్రచికిత్స అంటే ఆ, ఏదైనా ఇబ్బంది అయిందంటే తీసేయడం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయంటే తీసేయండి, గాల్ బ్లాడర్తో సహా తీసేయండి, మళ్ళీ రాకుండా ఉంటాయి కదా అన్నట్టుగా. అటువంటివి అనమాట. కాల్చుట అంటే అప్పుడు దాన్ని కాటరైజేషన్ అన్నట్టుగా ప్రతి చిన్న దాన్ని పులిపిర్లు వచ్చినాయి అనుకోండి దాన్ని కట్ చేయడం కానీ లేదంటే కాటరైజేషన్ చేయడం కానీ అటువంటివి. లేదంటే కాల్చడం, వాతలు పెట్టడం కూడా ఉందన్నమాట. వాతలు పెడితే ఒక డిసీజ్ ఇంకా తగ్గిపోతుంది అన్ని ఇక్కడికే. అది కాకపోతే అది పర్ఫెక్ట్ పాలియేషన్ అనమాట. సారీ, ఆ పర్ఫెక్ట్ సపరేషన్ అంటే ఆ డిసీజ్ని అక్కడ నుంచి వేరే దగ్గర నుంచి జస్ట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, అంటే బాడీ అంతా ఇక్కడే మైండ్ పెడుతుంది కాబట్టి అది తగ్గినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా ఉండేవన్నమాట.
కాల్చుట, వాతలు పెట్టుట, రసాయనిక పదార్థములు ఆ, స్పర్శతో రసాయనిక పదార్థముల స్పర్శతో టాన్సిల్స్, పులిపిర్లు ధ్వంసం చేయుట. అంటే వీటిని కూడా పులిపిర్లను తీసేయడం కానీ, లేదంటే టాన్సిల్స్ని తీసేయడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. యంత్రములతో చీము పిండుట, రక్తము పిండుట. అంటే కొన్ని ఎక్కడ చీము కనిపించింది, చీము వస్తుంది అంటే పస్ వస్తుంది అని అంటే అక్కడ ఏంది, ఇన్ఫెక్షన్ ఉంది, బాడీ ఈస్ ట్రైయింగ్ టు త్రో అవుట్ ద డిసీజ్ అన్నట్టుగా మనకి క్లియర్ ఇండికేషన్ మనం హోమియోపతిలో అనుకోవచ్చు. ఎక్కడైనా సరే అది అలోపతిలో కానీ ఎక్కడైనా బాడీ ఈస్ ట్రైయింగ్ టు త్రో అవుట్ ద డిసీజ్, కానీ దాన్ని ఎందుకు పంపిస్తుంది అనేది చూడట్లేదు, పస్ వస్తుంది అనేది మనకి గమనిస్తున్నారు అనమాట. జలగలను పెట్టి రక్తము పీల్పించుట మున్న మోటు వైద్యములు పనికిరావు. ఇటువంటి కేసెస్ని కూడా ఉపయోగించి ఇది నిన్న శరీరం తగ్గిపోయింది కదా అన్నట్టు చెప్పవచ్చు, కానీ అవి పనికిరావు అని చెప్తున్నాను అనమాట. జీడి పెట్టుట, దేహమందు కొంచెం ముక్కు కోసి పరీక్షకు పంపుట, ఎక్స్రే, రేడియం, కోబాల్ట్, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణములతో చికిత్స చేయుట కూడా రాక్షసములైన పద్ధతులు. అంటే ప్రతి చిన్నదానికి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటారు. లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏం ఉండదు, బాడీకి ఇన్సర్షన్ అనే ఉండదు, ఇన్సిజన్ ఉండదు, కానీ ఆ, అక్కడ చూస్తే మొత్తం ఆ స్టోన్స్ కరిగిపోయినాయి, లేదంటే కిడ్నీలో స్టోన్స్ బ్లాస్ట్ అయిపోయి పడిపోతున్నాయి అన్నట్టుగా ఇవన్నీ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఏంటి, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో వీటన్నిటితో పోలిస్తే ఇవన్నీ కూడా ఏంది, రాక్షసమైన పద్ధతులు. అంటే బాడీకి చాలా ఇబ్బంది పెడతాయి అనమాట ఈ అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇవన్నీ కూడా. అట్లే పిచ్చివారికి కరెంటు షాక్ చికిత్స చేయరాదు. అంటే పిచ్చివారికి కూడా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా కరెంట్ షాక్ పెడుతూ ఉంటారు అనమాట. కానీ అది అసలు సమంజసం కాదు. ఎందుకంటే ఎటువంటి పిచ్చి కేసు అయినా, మెంటల్ కేసు అయినా హోమియోపతిలో చాలా ఏమంటారు, రిలీఫ్ ఇస్తుంది. కాకపోతే మనం డాక్టర్ షుడ్ బి వెరీ ఎఫిషియెంట్, కానీ తప్పకుండా తగ్గుతుంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. అట్లే పిచ్చివారికి కరెంట్ షాక్ చికిత్స చేయరాదు. ఈ పశు విధానముల వలన రోగి నీరసించుటయే కాక అటుపైన మందులు పనిచేయని అవకాశం కూడా లేకుండా పోవును. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుంది, జాగ్రత్తగా ప్రొలాంగ్గా వాడేసరికి ఇంకా రోగి నీరసించిపోవడం అనేది కామన్ అందులో, అలోపతిలో అంటే ఆ వైద్య విధానంలో. ఆ కాకపోతే తర్వాత ఏమవుతుంది, అటుపైన మందులు కూడా పనిచేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మందులు కూడా పని చేయకపోవడం, అంటే ఇంకా దానికి తగ్గట్టు వాళ్ళు హై డోస్ పెడతారు, అది కూడా పనిచేయదు, దాని తర్వాత మళ్ళీ హై డోస్ పెట్టడం, ఈ విధంగా అన్నమాట. సంపూర్ణముగా సంపూర్ణం అనేది ఆస్ప్రిన్ వాడినచో తలనొప్పి తగ్గదు, మరల వచ్చును. మ్యాక్సెల్ఫ్ వాడినచో విరేచనములై పొట్ట శోధింపబడును, కానీ మరల విరేచన బద్ధక అట్లే ఉండును. క్వినైన్ వాడినచో మలేరియా అణిచిపెట్టబడును, మరల మరల వచ్చుచుండును. ఇట్లు మందులను మరల మరల వాడుచున్నచో మొదటనున్న మొదటనున్న వ్యాధి దేహమున ముదిరిపోవును. ఈ లోపు తరచుగా వాడుచున్న మందుల వలన కొత్త వ్యాధులు పుట్టును. ఇది నివారణ మార్గము కాదు. హోమియోపతిలో ఇట్టి విధానం అంగీకరింపబడరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సపరేషన్ చేస్తున్నారు అనమాట. ఆస్పిరిన్ వాడితే తలనొప్పి తగ్గుతుంది అప్పటికప్పుడు, ఇప్పుడు డాట్ వాడుతుంటారు. అంటే ఇంక ఇవి వాడకపోతే తగ్గదనమాట. ఇప్పుడు ఏంది, దీనికి ఏంటి పరిష్కారం అంటే ఇది తగ్గిద్ది కదా అని అనుకోవద్దు, అది జస్ట్ అది సపరేషన్ ఆ నిమిషానికి. ఆ, ఆస్పిరిన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నందుకు ఇది తగ్గిందని అనిపిస్తుంది అంతే తప్ప అది యాక్చువల్గా తగ్గలేదు. సేమ్ అట్లే మ్యాక్సెల్ఫ్ వాడినచో ఏమవుతుంది, విరేచనం అంటే సాఫీగా అవుతుంది అనమాట, కాన్స్టిపేషన్ పోతుంది, మళ్ళీ అట్లే వస్తుంది అనమాట. దాన్ని డోస్ అయిపోయినప్పుడు మళ్ళీ వస్తుంది. క్వినైన్ కూడా వాడితే మలేరియా తగ్గినటువంటి ఉంటాయి అనమాట, మలేరియా తగ్గినట్టుగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ అవన్నీ కూడా పాజిటివ్గానే ఉండడము, మళ్ళీ కరెక్ట్ ఒక 1.5 వీక్లో మళ్ళీ రావడం అన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇట్లా అంటే మందులు వాడుచూ పోతుంటే ఏమవుతుంది, వాటిని డోస్ పెంచడమే కానీ తగ్గించడం ఉండదు మన దాంట్లో. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇట్లా కాక నివారణ మార్గం ఇది నివారణ మార్గం కాదు. హోమియోపతిలో ఎట్టి విధానం అంగీకరింపబడదు. ఇవన్నీ కూడా ఇట్లా చేయడం అనేది హోమియోపతి అంగీకరించదని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సులభముగా వివరింపగల విధానము. రోగిని పరీక్షించి ఎట్లు నిర్ణయించితేవో వివరింపగలిగి ఉండవలను. అంటే ఏ విధంగా మనం డిసీజ్ అదే మెడిసిన్ కానీ డ్రగ్ కానీ డిసీజ్ కానీ ఫైండ్ చేసినాం, ఏ విధంగా క్యూర్ చేయగలగాలనేది చెప్పాలి. వివరింపగలిగి ఉండవలను. వానికి ఔషధి నిర్ణయము ఎట్లు చేసితివో కూడా వివరింపగలిగి ఉండవలను. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష మున్నగు మార్గములలో రోగము పేరు నిర్ణయించుట శాస్త్రీయమైన ప్రయత్నం జరుగునే కానీ రోగికి కావలసిన బాధ నివారణమునకు, వ్యాధి నివారణముకు మార్గము లభింపదు. మూత్రమున చక్కెర ఉన్నది, శుక్రకణములు ఉన్నవి, చీము కణములు ఉన్నవి, ఈ కురుపులలో క్యాన్సర్ కణములు ఉన్నవి. ఉన్న ఒక సాంకేతిక రోగ నిర్ణయ విధానముల వలన వైద్యుని ఘనత తప్ప వైద్యుని ఘనత తప్ప రోగికి బాధ నివారణ కలగదు.
ఇన్ని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ప్రతి చిన్న కేసుకి కూడా అన్ని ఇవేవో అన్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనం చూస్తాం అక్కడ వాడికి ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది, పెయిన్ ఉందని చెప్తుంటాడు వాడు అక్కడ, టాయిలెట్ పోసే దగ్గర, మూత్ర దగ్గర. అక్కడ ఏం చెప్తారు వాళ్ళు, ఇవన్నీ చేయించుకోరా అప్పుడు అంటారు. డెఫినెట్ గా అవన్నీ ఉంటాయి అక్కడ. ఇన్ఫ్లమేషన్ ఉంటాయి, పస్ సెల్స్ ఉంటాయి, తర్వాత ఇంకా మిగతా వాడికి ఏదైనా డిసీజ్ ఉన్నాయనుకోండి, ఆ శుక్ర కణములు, చక్కెర ఇవన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఆ కురుపులలో క్యాన్సర్లు ఉన్నాయా లేవా అనేది మళ్ళీ ఆ టెస్ట్ పంపించడం అంతా కాదు. రోగికి రోగ నివారణ ఎట్లా జరగాలనేది చూడాలన్నమాట. ఆ నిమిషానికి వాడికి ఎట్లా పెయిన్ తగ్గాలి, అది కూడా ఏంది మనకి ముందు చెప్పినటువంటి రూల్స్ ప్రకారమే. తగ్గించడం అంటే ఏదైనా ఇంతకుముందు చెప్పారు కదా, ఆస్పిరిన్ వేస్తే తలనొప్పి తగ్గుతుంది, అట్లా ఏదైనా పెయిన్ కిల్లర్ వేస్తే అది కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎందుకు వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్, ఎందుకు వచ్చింది, వాటర్ తీసుకోకపోవడమా లేదంటే ఇంకేదన్నా కారణమా అనేది గమనించి దానికి మెడిసిన్ ఇవ్వాలి. అంటే ఇవన్నీ చేయడం తప్పు అని కాదు, అవసరం ఉంటే మాత్రమే చేయాలి. అది కూడా ఏంటి, మనకి క్లారిఫికేషన్ కోసం లేదంటే కన్ఫర్మేషన్ కోసం చేయాలి. అంతకుమించి ఊరుకూరుక చేసి ఇవన్నీ కూడా చూసినావా ఇన్ని పస్టల్స్ వచ్చినాయి, ఇప్పుడు మామూలుగా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది కామన్ వర్డ్ అనమాట. ఏ హాస్పిటల్ చూడండి, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి బ్లడ్ లో డబ్ల్యూబీసీ ఎక్కువయ్యాయి అనేది మనం గమనించాలి. అది కామన్ ప్రాసెస్, అది నార్మల్ ఫిజియాలజికల్ ప్రాసెస్. దాన్ని ప్యాథలాజికల్గా చేశారనమాట. అంటే అవి వచ్చినాయి అని చెప్పేసి ఇంక ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ పోలీస్ మ్యాన్ వచ్చినటువంటి డబ్ల్యూబీసీని పంపించడమే వాళ్ళ ధ్యేయంగా. కానీ అది కాదు, బాడీ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్. ఆ టైంలో మనం దాన్ని ఇంటరప్ట్ చేయొద్దు అనేది మనం గమనించాలి. సో ఈ విధంగా మనము ఇటువంటి ఆ, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనము సరిగ్గా పాటిస్తే డెఫినెట్గా మనకి మంచి నివారణ ఉంటుంది అనేది మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నిర్మూలన ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాను. శుభోదయం అండి, నమస్కారం అందరికి. నమస్కారం మాస్టర్ గారు. శుభోదయం అండి, నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. ఇది ప్రతి మంగళవారం మనం కొత్తగా వచ్చిన వారికి, జూనియర్స్కి అర్థమయ్యే విధంగా మనం వైద్యాన్ని ప్రథమ చికిత్స పరంగా మనం చెప్పుకుంటాం అనమాట. వాళ్ళకి ఇంకా చాలా చాలా ముఖ్యమైనది ఎఫారిజమ్స్. అందుకని ఈ ఆర్గనాన్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తున్నాం కనుక కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగి దాన్ని ఆకలింపు చేసుకుంటే మీకు ఫర్దర్గా చాలా బాగా రియల్ హోమియోపతి, అసలైన హోమియోపతి హనుమాన్ గారు చెప్పింది ఏదో అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనే అదే కరెక్ట్ హోమియోపతి అనుకొని మీకు మైండ్లో పడిపోతుంది. అందుకని ఐఆమ్ రిక్వెస్టింగ్
who are newly coming, please understand what is the real homeopathy given by our master. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. గమనించినప్పుడు ఫస్ట్ వర్జంలో ఏం చెప్పుకున్నాం, జూనియర్స్కి మళ్ళొకసారి రివైజ్ చేస్తున్నాను. హోమియోపతి అంటే ఏంటో మీకు అర్థం కానిగా చెప్తున్నాను. రియల్ హోమియోపతి అంటే ఏంటి అంటే, హోమియోపతి ఈజ్ ద క్యూర్ ద సిక్, నాట్ ద డిసీజ్. ఆ డిసీజ్కి మందు, ఈ డిసీజ్కి మందు, సార్ పలానా దీనికి మందు ఉందా సార్ అని అడుగుతుంటారు. అయితే ఏం చెప్పాలా, వ్యవహారిక భాషలో సరే అని చెప్పాలి, కానీ దానికి మందు లేదు. ఎందుకు మందు లేదు, రోగం ఎందుకు వచ్చింది అనే పాయింట్ని క్లియర్ చేయడమే వైద్యం. అంతేగాని పలానా రోగానికి మంది ఇవ్వండి, తలనొప్పికి మంది ఇవ్వండి అంటే తలనొప్పికి మంది ఇవ్వలేం, కడుపు నొప్పికి మంది ఇవ్వలేం, కాళ్ళ నొప్పికి మంది ఇవ్వలేం, దీనికి మంది ఇవ్వలేం. కానీ అది ఎందుకు వచ్చింది ఆ పాయింట్ మాత్రం మనం క్లియర్గా సెట్ చేయగలుగుతాం. దాన్ని ఫస్ట్ వర్జంలో మనం చెప్పుకున్నాం క్లియర్గా. ఇవాళ రెండవ వర్జంలో ఆదర్శవంతమైన వైద్యం ఎట్లా ఉండాలి అని మనకు ఆ, చెప్పడం జరుగుతుంది అనమాట. ఆదర్శవంతమైన వైద్యం ఎట్లా ఉండాలి, చాలా మంది చెప్తుంటారు సార్ హోమియోపతి స్లో అని చెప్తుంటారు. స్లోవా చెప్పండి, సీనియర్స్ ఎవరైనా చెప్పండి, స్లోవా ఫాస్టా? రెండు కాదు సార్, అకార్డింగ్ టు ది డిసీజ్ బట్టి అది స్పీడ్ ఉంటుంది సార్. అది హనుమాన్ గారు ఇక్కడ చెప్పింది. ర్యాపిడ్ అంటే త్వరగా అని కాదు. ర్యాపిడ్ అంటే అకార్డింగ్ ది పేస్ ఆఫ్ ది డిసీజ్ ద సేమ్ రెమెడీ విల్ యాక్ట్ విత్ ద సేమ్ పేస్. అది గుర్తుపెట్టుకోండి. చర్య ఎట్లా ఉంటుందో ప్రతిచర్య ఎట్లా ఉంటుంది. అది హనుమాన్ గారు వైద్యంలో చాలా అడ్వాన్స్డ్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ వాడినారు, ఫిజిక్స్ ప్రిన్సిపల్స్. చర్య ఎంత వేగా ఉంటుందో ప్రతిచర్య అంత వేగా ఉంటుంది. ఇప్పుడు తేలు గడిచింది అనుకో, ఆర్టికల్ ఇండికేట్ అయింది అనుకో, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది రిలీఫ్ చేస్తుంది కదా. గుర్తుందా సార్, ఒకసారి మన సార్కి అపెండిక్స్ నొప్పి సివియర్గా వచ్చినాడు, క్లినిక్లో పడుకున్నాడు విపరీతంగా. డైరెక్ట్గా అక్కడ నుంచి తాడూరు నుంచి వర్కింగ్ నుంచి పడుకున్నాడు. వచ్చి పడుకొని సివియర్ అపెండిక్స్, సివియర్ పెయిన్ పొర్లుతూ ఉన్నాడు. ఆర్సిగాల్లో 200 ఇట్లా వేసి ఒక క్షణం ఇట్లా మళ్ళీ అంతే అని ముల్లి పడుకున్నాడు అంతే. 1-2 hours వరకు లేవలేదు. అంటే మెడిసిన్ అక్కడ పనిచేసినట్టే కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పనిచేసింది. ఎందుకు, డిసీజ్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది. సార్ అక్యూట్ కేసులో త్వరగా తగ్గుతుంది, క్రానిక్ కేసులో అది నిదానంగా తగ్గడం మొదలు పెడుతుంది సార్ డ్రగ్. అదే చెప్పబోతున్నాను, ఒక నిమిషం వినండి. అయిన తర్వాత అకార్డింగ్ టు ర్యాపిడిటీ ఆఫ్ ది డిసీజ్ ద సేమ్ రెమెడీ విల్ యాక్ట్ దట్ మచ్ ఆఫ్ సేమ్ ర్యాపిడ్. ఇప్పుడు కూడా కింద పడుతున్నాడు అనుకో, మనం ఫాస్ట్గా వెళ్ళి తక్కువ రియాక్ట్ అయి పట్టుకుంటాం లేదో అని, లేదు బాగా లేస్తాం మెల్లగా లేవం కదా. అట్లా ప్రాణశక్తికి ప్రతిచర్య కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అంత ఫాస్ట్గా వచ్చే డిసీజ్. రెండో సందర్భంలో ఇంకొంచెం స్లో ఉందనుకో, ఒకవేళ పాము కాటింది అనుకో, పాము కాట్లో అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పనిచేస్తుంది. ఒక ఆయనకి ఏమైంది, పాము కాటు గడిచిందని ఫోన్ చేసినారు, ఆర్టికల్లో ఇండికేట్ అయింది. ఇందులో కూడా మంది ఇచ్చిన తర్వాత సివియర్ పొరుగుతున్నాడు, వేరే ఊరు తీసుకెళ్ళే టైం కూడా లేదు. ఆ టైం వెతుక్కొని వెహికల్ వెతుక్కొని వచ్చే టైం పడుతుంది. అప్పుడు ఏం చేసినాడు, ఫోన్ చేస్తే ఎక్కడో 2 years బ్యాక్ కలిపిన ఆర్సికల్ 200 ఉంది సార్ అని ఫోన్ చేశారు కలిపి నుంచి. సరే అయితే చూద్దాంలే అని చెప్పినాను, ఫేస్ తీసుకురా అని చెప్పినా. 1/2 hour తర్వాత ఫోన్ చేయలేదు. నాకు టెన్షన్ అయితే కదా, నాకు పాము గడిచింది. 1/2 hour తర్వాత నేనే ఫోన్ చేసినాను, ఏమైంది సీను అని. సార్ అప్పుడే తగ్గిపోయింది అని అంటున్నాడు. అప్పుడే తగ్గిపోయింది, బ్లడ్ తగ్గింది, ఆ మంట తగ్గింది, అన్ని తగ్గినాయి అంటున్నాడు. మరి అక్కడ ర్యాపిడ్ ఇంత ఫాస్ట్ తగ్గింది, అదే అక్కడ 10-15 minutes మొత్తం తగ్గిపోయిందా లేదా? ఎందుకు, అక్కడ విషయం అనేది చాలా ర్యాపిడ్గా ప్రవహిస్తుంది కనుక అంతే ఫేస్లో మనం ఇచ్చిన ఆర్టికల్లో పనిచేస్తాం. నెక్స్ట్ జ్వరం వచ్చింది, గొంతు నొప్పి వచ్చి, ఇప్పుడు అంతా గొంతు నొప్పి, జ్వరాలు, వేడి తాగితే బాగుంది కదా, దాహం కొంచెం కొంచెంగా ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్లో ఇచ్చినాం అనుకో 5 minutes తగ్గిపోద్దా? అదే ఆర్టికల్లో కదా, మరి తగ్గదు. 1 day 2 days తీసుకుంటుంది. తర్వాత సీవియర్ దగ్గు వచ్చి దగ్గు కూడా తగ్గుతుంది, తర్వాత మిగతా కూడా తగ్గుతాయి. అందుకని అంత ఫాస్ట్గా తగ్గుతుంది. అర్థమైందా? అది ఇక్కడ అవసరాన్ని బట్టి, ఆ చర్యను బట్టి ప్రతిచర్య గుర్తుపెట్టుకోండి అంతే.
ఇక్కడ గొంతు నొప్పి, కోల్డ్ కాఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక 1-2 days పడుతుంది. అదే ఆర్సీఆర్లో మళ్ళా అక్కడ ఇచ్చిన అదే డోసు ఇదే డోసు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఇచ్చాం. నీట్నెస్ బాగా ఉంది, విపరీతంగా నీట్గా ఉంచుకుంటారు అట్లన్నీ కూడా. అయిన తర్వాత ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ ఉంటుంది, ప్రధాన తప్పులు పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఆర్టికల్ ఉంటున్నాడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ మార్పు తీసుకుంటూ వచ్చింది. ఒక 1-2 months తర్వాతనే మనకు డిఫరెన్స్ వచ్చింది. మరి అక్కడ 1 month పట్టింది అని అనుకోదు, ఇక్కడ 1 month పట్టింది కదా హోమియోపతి స్లో అనొద్దు. అర్థమైందా? జూనియర్స్కి, ఎస్పెషల్లీ జూనియర్స్కి, ప్లీజ్ లిజన్ వన్స్ అగైన్. హౌ ద ర్యాపిడ్ ఆఫ్ ది డ్రగ్ విల్ బి దేర్. ఎంత ర్యాపిడ్గా పనిచేస్తుంది అనేది మనకు హోమియోపతిలో చెప్తున్నారు. అంత ర్యాపిడ్గా పనిచేస్తుంది. దట్ ఈస్ ద ర్యాపిడిటీ. చర్య ఎంత వేగంగా ఉంటుందో ప్రతిచర్య అంత వేగంగా ఉంటుంది. అది ఇక్కడ హనుమాన్ గారు చెప్పిన విధానం, ర్యాపిడిటీ. అయిన తర్వాత ర్యాపిడ్, జెంటిల్, సౌమ్యంగా ఉంటుంది. ఎందుకు? చిన్నపిల్లలు మామూలుగా అయితే అలోపతి హాస్పిటల్ అయితే ఏం చేస్తారు, రాను ఏడుస్తూ ఉంటారు. అదే హోమియోపతి హాస్పిటల్కి అయితే ముందే నేను వెళ్ళాలి కాదు, ఎవరికి లోపు వాళ్ళకైనా తలుపు తెరుచుకుని ముందే పిల్లలు వచ్చేస్తుంటారు. ఎందుకు? అని సౌమ్యంగా ఉంటుంది మనది వైద్యం. అది తీయ గోళీలు వేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని భయపెట్టాం కదా. అంత సౌమ్యంగా మన విధానం ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ సంపూర్ణంగా జరుగుతుంది ఏ వైద్యమైనా. ఎందుకు? మనం ఒక డిసీజ్కి ఇవ్వం, ఏం చేస్తాం మరి, ఆ డిసీజ్ ఉన్న వ్యక్తి యొక్క లక్షణాల ద్వారా వాళ్ళ యొక్క ప్రాణశక్తిని బలపరిచి మానసిక మానసిక కోశ కక్షలో ఉండే వ్యాధి అసలు ఏమి ఉండదు అక్కడ, డిస్టర్బెన్స్ని ఈజ్ని తీసేసి ఈజీగా ఉంచి సెట్ చేస్తాం. సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అయితే హార్మోనియస్ ఫ్లో అయితే డిస్టర్బ్ అయిందో మళ్ళీ అది క్లియర్ అయిపోతుంది. దాని సంపూర్ణం, ఇది సంపూర్ణం ఇప్పుడు. అర్థమైందా? అందుకని చాలా మంది అడుగుతుంటారు, మరి సంపూర్ణంగా తగ్గింది మీరు మంది కాన్స్టిట్యూషన్లు ఇచ్చే తగ్గింది కదా సార్, మళ్ళీ రాదా అని అడుగుతుంటారు. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? రాదా మరి ఏం చెప్పాలా? రాదా అని చెప్పాలనా, వస్తుందని చెప్పాలనా? సీనియర్స్ ఎవరైనా చెప్పండి. ఒక డిసీజ్ వస్తుంది సార్, రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎట్లా? వాడు సంపూర్ణం చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్ హనుమాన్ గారు ఫుడ్ సంపూర్ణం ఇచ్చినారు మనకి. అవును, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత వాళ్ళ తాలూకా వర్కింగ్ కండిషన్స్, అవన్నీ వాళ్ళు హోమియోపతి మెడిసిన్ వాటి విధానం కాకుండా ఇవి కూడా హనుమాన్ గారు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలని కూడా చెప్పారు. దాన్ని కూడా పాటించాలి. సో సంపూర్ణమే. మెయింటైనింగ్ కాదు మెయింటైనింగ్ తీసేయాలి కాదు. సార్. సో నా డౌట్ ఏంటి అంటే, హోమియోపతిలో వైద్యం సంపూర్ణంగా జరిగితే మళ్ళీ రాదా వస్తుందా? సంపూర్ణంగా జరిగితే రాదు సార్. రాదు. గుడ్. సంపూర్ణంగా జరిగితే రాదు. ఎందుకంటే అయితే అది మయాజం మొత్తం క్యూర్ అవ్వాలి, అప్పుడైతే రాదు. కాన్స్టిట్యూషనల్ లగ్గుతో కరెక్ట్ గా క్యూర్ అవుతే మళ్ళీ రాదు. ఎందుకు? వీఆర్ నాట్ ట్రీటింగ్ ది డిసీజ్ బట్ ట్రీటింగ్ ద వైటల్ ఫోర్స్ విచ్ ఈస్ డిస్టర్బ్డ్. అయితే ఎందుకు రాదు మరి, రాకుండా ఎందుకు చేయాలి అంటే 3 కారణాలు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అనేది మళ్ళీ డిస్టర్బ్ చేస్తుందని చెప్పాలి. మళ్ళీ మెంటల్ స్ట్రెస్ కానీ ఆ యొక్క వ్యాధి కారణాలు అవుతాయో అలాంటి పరిస్థితులు ఉండకూడదు. రెండోది వ్యాక్సిన్స్ కూడా మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది. అలోపతి మందులు ఎట్లా ఉంటాయి, జ్వరానికి మందులు వేయడం, తలనొప్పి మందులు వేయడం, మళ్ళీ రోగాన్ని పుట్టిస్తుంది. దినచర్య ఎట్లా ఉండాలి? సూర్యోదయానికి లేవడం, సూర్యోదయం కన్నా ముందు లేవడం, సూర్యాస్తమయం లోపల నిద్రపోవడం. 5వది ఏంటి? ఆహార విహారాలు కూడా మంచిగా టైంకి తినడం, నమిలి తినడం, ప్రశాంతంగా తినడం, ధర్మబద్ధంగా సంపాదించిన దాంతో తినడం, ఇవన్నీ కూడా 5. ఈ 5 ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో, మన పిడికిలు గట్టిగా ఉంటుందో, ఆరోగ్యం కూడా గట్టిగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ రాదు. అంటే సంపూర్ణంగా జరిగింది కానీ మళ్ళీ రాకుండా చేసుకోవాలంటే ఇవి ఉంటే ఇంకా అంటే మళ్ళీ సంపూర్ణంగా చేసాం, మళ్ళీ రాకుండా చూసుకోండి అని చెప్పాలి. అదనమాట ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెన్సిబుల్ ప్రిన్సిపల్స్. అంటే నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాల, ఏ విధంగా తగ్గింది. అంతకుముందు తలలో థైరాయిడ్ వచ్చింది,
అంతకుముందు చిన్నప్పుడు అండి స్కిన్ డిసీజ్ వచ్చింది. స్కిన్ డిసీజ్ తర్వాత దానికి ఆయింట్మెంట్లు అవి పడితే న్యూమోనియా వచ్చింది. న్యూమోనియా మందు వాడిన తర్వాత దానికి థైరాయిడ్ వచ్చిందండి. థైరాయిడ్ మెడిసిన్ వాడిన తర్వాత హెజోఫ్రేనియా వచ్చింది 40 ఇయర్స్కే. మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హెజోఫ్రేనియా ఇచ్చిన తర్వాత థైరాయిడ్ లెవెల్స్ పెరిగినాయి. థైరాయిడ్ లెవెల్స్ తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అట్లా వదిలేసాం. థైరాయిడ్ లెవెల్స్ తగ్గి మళ్ళీ న్యూమోనియా వచ్చింది. అండ్ న్యూమోనియా రాలేదు, ఇక్కడ దగ్గు వచ్చింది. బాగా దగ్గు తగ్గి స్కిన్ డిసీజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, మనం అప్పుడు చెప్పొచ్చు ఇట్ ఈస్ ఫాలోయింగ్ హెరింగ్ లా అని చెప్పచ్చు. అట్లా మనకు కొన్ని నియమాలు ఇచ్చినాడు. ఆ నియమాల ప్రకారం తగ్గిందంటే దెన్ ఇట్ ఈస్ క్యూర్, అదర్వైజ్ ఇట్స్ నాట్ క్యూర్డ్. గుర్తుపెట్టుకోండి. సార్ నేను మంది ఇచ్చినాను, ఫిష్లా స్పాట్ తగ్గిపోయింది సార్ అంటే ప్రభుల్ సార్ చెప్పినాడు వేర్ ఇట్ ఈస్ అన్నాడు. వేర్ ఇట్ ఈస్ నౌ. ఒకసారి ఏమైంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అర్థమయ్యేట్టుగా. ఫిస్టులా సీవియర్ పెయిన్ వచ్చింది. కీళ్ళ వాతంతో వచ్చినాడు. చాలా సీవియర్ కీళ్ళ నొప్పులతో వచ్చినాడు. కీళ్ళ నొప్పులతో వస్తే అడిగినాడు సార్ ఏమైంది. ఎస్టర్డే వేర్ ఇట్ ఈస్, ఇవాళే వచ్చింది కీళ్ళ నొప్పులు. ఎస్టర్డే వేర్ ఇట్ ఈస్ అడిగినాడు సార్. అంటే నిన్నేమైంది అని. నిన్న వ్యాధి ఏ రూపంగా ఉందని. మోషన్స్ అయినాయి, లూజ్ మోషన్స్ అయినాయి. నాకు మందులు వేసినారు. మందులు తగ్గిన తర్వాత ఇవాళ కీళ్ళ నొప్పులు వచ్చింది. వేర్ ఇట్ ఈస్ అని అయిన తర్వాత అబ్రడన్ ఇచ్చినాడు, తగ్గింది. కీళ్ళ నొప్పులు మొత్తం తగ్గిపోయినాయి. మళ్ళీ మోషన్స్ అనేవి. నవ్వు వేర్ ఇట్ ఈస్ చెప్పండి. నవ్వు వేర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోషన్స్. ఇట్ ఈస్ ఇన్ ద రిట్రోగ్రేడ్ ఫేజ్, తగ్గే విధానంలో, తగ్గే తిరుగు ప్రయాణంలో ఉందని. మళ్ళీ అబ్రడన్ వేయాల్సిన అక్కర్లేదు. మళ్ళీ 1-2 days తర్వాత అడిగినాడు వేర్ ఇట్ ఈస్ నౌ. ఇట్ హ్యాస్ గాన్ యాజ్ ఏ వాళ్ళ మ్యాజంలో ఏది ఉంటుంది, స్కిన్ డిసీజ్ కానీ ఏదైనా వచ్చిపోతుంది. నవ్వు వేర్ ఇట్ ఈస్ అంటే మళ్ళీ తెలిపోతుంది. ఇప్పుడు నవ్వు క్లియర్, దొంగ బయటికి వెళ్ళిపోయినాడు, నిదర్శనం ఉంది మనకి. అప్పుడు క్యూర్. అర్థమైందా? అట్లా కాకుండా మాయమైంది నేషన్ తగ్గింది అంటే ఎక్కడుందో చూసుకోవాలి. వేర్ ఇట్ ఈజ్ అనే క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకేం పర్వాలేదంటే ఓకే. లేదు బాగా ఫ్యామిలీ హిస్టరీలో చాలా స్ట్రాంగ్గా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పర్సూ చేయాల్సిన కేసు అన్నమాట. అర్థమైందా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో సిఫిలిటిక్ అండ్ సైకోటిక్ మేనేజం స్ట్రాంగ్గా ఉన్నాయనుకో, క్యాన్సర్స్ లేకపోతే టీబీలు, న్యూమోనియాలు సివియర్గా ఉన్నాయనుకో, వచ్చిన తర్వాత నేరుగా వచ్చిన తర్వాత ఫిష్లా తక్కువ తగ్గింది అనుకోవద్దు. గుర్తుపెట్టుకో. నేను తగ్గించానని గొప్పలు చెప్పుకోవద్దు. ఎందుకో నువ్వు వేరే టీచర్ క్వశ్చన్ వేసుకోవాలా. అట్లా వాళ్ళని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెల్త్ సెట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు దెన్ ఇట్ ఈస్ రైట్. అట్లా ఒక్కొక్క కేసు అలా ఉంటుంది. ఓకేనా? జూనియర్స్కి ఏమైనా డౌట్ ఉందా? ఇవాళ అపార్థం టైం పట్టింది, ఎందుకంటే ముఖ్యమైనది ఇవాళ. అందుకని జూనియర్స్ కోసం మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. వాసుదేవ్ గురువు గారు, చిలకలూరుపేట నుంచి అనిల్ బాబు అండి. సార్ చిన్న చెప్పండి. డౌట్ ఉంది సార్. అదే నేను మొన్న సండే కేస్ షీట్ రాశాను సార్. ఒకళ్ళు ఎట్లాగే మీరు చెప్పినట్టుగానే కీళ్ళవాతం బాగా వచ్చిందని అల్లోపతి మెడిసిన్స్ 2 years వాడారంట సార్. వాడితే అది ఎట్లా అయిందంటే కిడ్నీస్ 2 ఫెయిల్ అయింది. అంటే ఫస్ట్ ఒక కిడ్నీ ఫెయిల్ అయింది. ఓకే. అంతకుముందు ఏ ఇబ్బందులు లేవు వాళ్ళకి, దీర్ఘకాలికంగా వాళ్ళు బాగానే ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కీళ్ళవాతం వచ్చాక కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయింది. తర్వాత ఈ మొత్తం ఎట్లా అంటే బాడీ మొత్తం కూడా స్కిన్ సమస్య ఇంకా 1 by 1 అలా వచ్చినాయి సార్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి కాబట్టి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయొచ్చా సార్, లేకపోతే ఎట్లా చేయాలి సార్? స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మందులు వాడితే మళ్ళీ కీళ్ళ నొప్పులు వస్తాయా సార్? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కీళ్ళ నొప్పులతోనే ఉన్నాడు కదా. ఉన్నవి అయితే కిడ్నీస్ కూడా ప్రాబ్లం అయింది, స్కిన్ ప్రాబ్లం కూడా వచ్చింది. అవును, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, స్కిన్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయినాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటంటే అలోపతి మెడిసిన్స్ వల్ల డ్యామేజ్ అయింది. అది కాంప్లికేటెడ్ కేసు అనమాట. ఎందుకు? అసలు రోగం కన్నా ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ఎక్కువైంది ఆడ. అటువంటి కేసు ఇచ్చుకుంటూ పోవాలి, టైం పడుతుంది, సదాయిస్తుంది. అట్లా అదే కిడ్నీ డ్యామేజ్ కాలేదనుకో మనకు లక్కీ. అట్లా కొంతమందికి అట్లా కిడ్నీ డ్యామేజ్ కాని వాళ్ళు కూడా వచ్చారు సార్. అయితే స్కిన్ సమస్యతో వచ్చారు.
ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం మందు వేస్తే కీళ్ళ నొప్పులు మళ్ళీ వస్తాయా రావా అనేది నాకు డౌట్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన హెరింగ్ అన్నారు కదా, అట్లా ఏమన్నా కీళ్ళ వస్తాయి? నొప్పులు తగ్గి స్కిన్ రావాలి. స్కిన్ తగ్గి కీళ్ళ నొప్పులు రాస్తే రాంగ్ డైరెక్షన్ అనమాట. ఓకే ఓకే కీళ్ళ నొప్పులు తగ్గి స్కిన్ వచ్చి స్కిన్ కి ఇచ్చినప్పుడు తర్వాత అది కూడా తగ్గిపోతే ఇట్స్ రైట్ డైరెక్షన్. హెరింగ్ లా ఆఫ్ క్యూర్ అంటారు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్స్ నెక్స్ట్ సార్. అలాగే సార్, థ్యాంక్స్ అండి. జూనియర్స్ ఎవరైనా ఇంకెవరైనా డౌట్ ఉందా? ఇక్కడ 2 ఉంటాయి. కంప్లీట్గా అర్థమైతే డౌట్ వస్తుంది, అర్థం కాకపోయినా డౌట్ వస్తుంది. సార్ ఇంకో డౌట్ సార్, నేనే సార్, అనిల్ బాబు సార్. ఒక చిన్న సందేహం అండి గురుగారు. చెప్పండి అమ్మా. అది ఆ, ఇప్పుడు అంటే ఫైనల్ గా మనం తీసుకోవాల్సింది ఏ డిసీజ్ లో, అంటే క్రానిక్ ఉన్నవి ఏవైనా సరే ఫైనల్ గా అంటే మాత్రం క్యూరబుల్ అని తీసుకోవాలా? కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. స్కిన్ మెయిన్ కి క్రానికల్ గా ఉన్న డిసీజెస్ ఏవైనా సరే క్రానికల్ మెడిసిన్ పడినప్పుడు స్కిన్ మెయిన్ కి వస్తే అది క్యూరబుల్ అని తీసుకోవచ్చా మనం? గుడ్, కరెక్ట్, రైట్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ అనమాట. ఫాలో అయినట్టే. ఒక డిసీజ్ కి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ నడిచినప్పుడు కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చిన తర్వాత స్కిన్ మీకు వచ్చిందంటే దొంగ బయటికి వెళ్తున్నట్టు గుర్తు. అప్పుడు క్యూర్ ఇట్ ఈస్ ఇన్ ద క్యూరింగ్ ప్రాసెస్ అని తీసుకోవచ్చు, రైట్ డైరెక్షన్ ని తీసుకోవచ్చు. ఓకేనా? హలో, ఓకే. అనిల్ బాబు గారు సార్ నా డౌట్ ఏంటంటే సార్, ఒక నిమిషం ఇందాక చెప్పండి. మీరు చెప్పినట్టు ఆ మోషన్స్ సపరేట్ చేయటం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చినాయి సార్. మళ్ళీ మనం మందిస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోషన్స్ అవుతున్నప్పుడు అప్పుడు మోషన్స్ కి మనం మెడిసిన్ ఇవ్వకూడదా సార్? 2-3 డేస్ వరుసగా మోషన్స్ అవుతుంటే అవే తగ్గుతాయి, వీక్నెస్ రాకుండా తగ్గుతాయి. చూసుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ చెప్పండి అది స్వప్నగారు, మీరు క్లియరా? ఓకేనా? ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా జూనియర్స్ కి? ఓకే సార్, క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా సార్ డౌట్స్ ఉన్నాయా? స్కిన్ మీద సార్ లోపల డిసీజ్ ఇప్పుడు మేడం గారు అడిగినట్టు స్కిన్ మీదకి వచ్చినప్పుడు మనం ఇటుక కానీ కేమ ఏమి ఇవ్వకూడదా సార్? అప్పుడు ఏమేది వెయిట్ వదిలేసేయాలి. అక్కర్లేదు. వెయిట్ ఇంకొకటి సార్, అనిల్ బాబు అలాగే గారు, మీరు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు కనుక మాస్టర్ గారి యొక్క హోమియో వైద్య విధానం బుక్ చదవండి, బాగా చదవండి. ఆ, మాస్టర్ గారి అలాగే జీకే గారు ఇచ్చిన హోమియో వైద్య విధానం బుక్ చదివితే మీకు ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. ఓకేనా? అలాగే సార్, మాస్టర్ థ్యాంక్స్ గారి సార్. హోమియో ప్రబోధాలు బుక్ చదవండి. మాస్టర్ గారు ఇచ్చిన హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు వినండి. ఓకేనా? ఆ, గుడ్. అలాగే సార్, అలాగే సార్. నెక్స్ట్ ఇంకోరు అడుగుతున్నారు, ఎవరు జూనియర్ డౌట్? ఎందుకంటే చాలా ముఖ్యమైనదండి. బేసిక్స్ మనం మర్చిపోతే తర్వాత మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం. ఓకే, ఇంకెవరు డౌట్స్ లేవు. సరే, విల్ గో ఫర్ ది అవర్ మదర్ టించర్స్ కూడా ఒకసారి అందరు కూడా రివైజ్ చేసుకోండి. లాస్ట్ టైం మనం డైజెస్టివ్ మదర్ టించర్స్ ఒకసారి రివైజ్ చేసాం. ఇప్పుడు మిగతావి చెప్తాను మీకు. మదర్ టించర్స్, బయోకెమిక్స్ ఇవి బాగా చదివినారనుకోండి, మీరు వైద్యం స్టార్ట్ చేయొచ్చు. ఈ మదర్ టించర్స్ అయిన తర్వాత మీకు ఏం చేస్తానంటే ఈజీగా ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలనేది మీకు నేర్పిస్తాను. ఇంజురీస్కు, బైట్స్, బర్న్స్, స్కాల్స్ ఇవన్నింటిలో ఎట్లా వైద్యం ఈజీగా చేయొచ్చో కూడా మీరు ఒకసారి కొన్ని రోజులు చెప్తా, దాన్ని కూడా ఫాలో కండి. అంతవరకు అయితే మీరు ఇవి మదర్ టించర్స్, బయోకెమిక్స్ బాగా బాగా చదవండి. ఓకేనా? సరే, లాస్ట్ టైం ఏం మదర్ టించర్స్ చెప్పుకున్నామండి? క్రెటాగస్ సార్. క్రెటాగస్, ఇంకా అది ఒకటే సార్. క్రెటాగస్ ఒకటే చెప్పుకున్నామా? అవును సార్. ఓకే సరే అయితే ఇది ఇయ్యాలగానే లేట్ అయిందేమో. ఎందుకంటే ఈ ఆర్గనన్లో స్టార్టింగ్ సూత్రాలు మాత్రం ఈ మంగళవారం జూనియర్స్కి చాలా ఉపయోగం అండి. వాళ్ళకి రైట్ హోమియోపతి అనేది మైండ్లో పడితే తర్వాత అసలు హోమియోపతి అనేది అర్థం కావాలి. అందుకోసం ఈ ఈ 5-6 క్లాసులు, ఈ 10 క్లాసులు కొంచెం ఆర్గనన్ టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి హోమియోపతి అంటే ఏంటో అర్థం కావాలి కదా, అవునా లేదా? అసలు హోమియోపతి అంటే ఏంటి, హోమియోపతి అన్ని దాని యొక్క జీవాత్మ అంత అంతరాత్మ అంతా కూడా
అపార్థమ్స్ లో ఉంటుంది స్టార్టింగ్ లో ఎస్పెషల్లీ. అవును సార్. అందుకని కొంచెం టైం పడుతుంది. తర్వాత మళ్ళీ మీకు సబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోతాను ఫాస్ట్గా. అంత లోపల జూనియర్స్ ఏం చేస్తారంటే, మీరు బయోకెమిక్స్ బాగా చదవండి, బయోకెమిక్స్ మీద ఓ రోజు పెడతాను, మొత్తం 12 బయోకెమిక్స్ మీద ఓ రోజు ఎగ్జామ్ లాగా పెట్టేస్తా. ఓకేనా? సార్ ఓకే సార్. వాసుదేవ్ అండి. చెప్పండి మీ పేరు. నేను నాగమణిని సార్, అమ్మా చెప్ప శ్రీకాకుళం నుంచి నాగమణిని సార్. అమ్మా చెప్పమ్మా. ఇది ఆర్గనాన్ చదువుతున్నప్పుడు చాలా వరకు వివరణతోనే సందేహం తీరుతుంది, క్లియర్ గానే ఉంటుంది. కానీ కొన్ని ఆ, కొన్ని అర్థం చేసుకోవడానికి అదర్ ఎక్స్ప్లెనేషన్స్ ఏం వాడుకోవచ్చు సార్ బుక్స్ అమ్మా చదువుకోవడానికి? మాస్టర్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. మీకు ఇంకా డౌట్ ఉంది అంటే మామూలుగా అయితే ఇప్పుడు హోమియో తత్వశాస్త్ర ప్రసంగాలు, హోమియో ప్రబోధాలు ఇది బాగా చదువుతుంటే అది అర్థం అవుద్ది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేమైతే మేము మాస్టర్ గారిది మాత్రమే ఫాలో అయ్యాం యాక్చువల్గా చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. మీకు మళ్ళీ వేరే 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 అంటే ఆర్గాన్స్ వెళ్తే ఏమవుతుందంటే దే విల్ కన్ఫ్యూజ్ యూ, ఆ, లేనిపోని డౌట్స్ తీసుకొస్తుంది. అంటే ఇక్కడ నాకు ఒక చోట క్లియర్ అవ్వలేదు. రెండు డౌట్లు ఉండిపోయి. ఒకటి ఏంటంటే, ఒకటి హోమియో ఎగ్రివేషన్, ఒకటి డ్రగ్ ఎగ్రివేషన్. అంటే ఔషధ చర్య ఏంటి, ఆ, దాని ఔషధం ప్రయోగించాక మనిషి శరీరం చూపించే చర్య ఏంటనేది, అది ఏ విధంగా కన్సిడర్ అవుతుంది, అది ఎలా చూపిస్తుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది అక్కడ డౌట్ ఉంది సార్. చెప్తాను. అటువంటి డౌట్స్ ఉన్నాయి మీకు క్లియర్ చెప్తాను. అయితే మీరు నెక్స్ట్ క్లాస్లో నాకు గుర్తు చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఇంకొకటి కూడా ఉంది సార్, ఇంకొక ఫారిజం లో ఇంకొకటి ఉంది, అది కూడా రాసుకోండి, తర్వాత మీరు గుర్తు. రాసుకోండి, ఖచ్చితంగా నేను ఆ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా మేడం? చర్య, మెడిసిన్ అలాగే చర్య, అలాగే సార్. ఔషధిక ప్రతిచర్య ఇట్లా గమనించాలి. గుడ్, మంచి డౌటే. ఇంకా ఇంకా నాగమణి గారు సార్ ఇంకోటి కూడా చెప్పమంటారా? అంటే డౌట్ అయితే ఇంకోటి రాసుకోండి, మిగతా వాళ్ళు కూడా రాసుకుంటారు అట్లా. అదే డౌటే సార్, అది చదివి ఇప్పుడు ఒక 192 సమ్ ఎందులోనో 192 అని అనుకుంటున్నాను. అందులో హోమియోపతి మెడిసిన్ ఎలా ఉండాలంటే మొత్తం అంతటికి ఉండాలి. అలాగే ఒక కాన్స్టిట్యూషన్ లో దాని వాళ్ళ చర్మ వ్యాధులు కూడా ఉంటాయి కొందరికి, అది సోరిక్ ఇది వల్ల బయటికి రావచ్చు అన్నట్టుగా చెప్పి, అవి అన్నీ ఉన్నప్పుడు దానికి కూడా సరిపోయిన, అంటే ఆ చర్మ వ్యాధులు ఏ ప్లేస్ లో ఉన్నాయి, వాటి యొక్క అది మొడాలిటీస్ ఎలా ఉన్నాయి, వాటిని బట్టి కూడా దానికి కూడా సరిపోయే మందు ఎంచుకోవాలి అన్నారు. ఫస్ట్ ఏమన్నారు, టోటాలిటీకి మొత్తంగా కాన్స్టిట్యూషన్ కి మొత్తం అన్ని తీసుకుని ఎంచుకోండి మందు, మళ్ళీ దీనికి కూడా మందు ఎంచుకోండి అన్నారు. అలా నాకు దాని మీద క్లారిటీ అర్థం కాలేదు. అంటే రెండు రకాలుగా కాదు. అది అర్థం లక్షణ కాలేదు. సముదాయం అంటే అన్ని లక్షణాలు కలిపి ఔషధాన్ని ఎంచాలి. అయితే స్కిన్ కూడా కలపాలా అని మీ డౌట్ కదా? కలిపాలి అని ఉంది అందులో. అవును, అది కలపాలి, చదవనా లేకపోతే? కలపాలి. దానికి కూడా స్పెషల్ గా మళ్ళీ విడిగా ఎంచండి ఇంకో మందు అన్నట్టుగా ఉంది. అది ఎలాగా అనేది నాకు అర్థం కాలేదు. నేను చెప్తాను, వివరణలో కూడా కొంచెం మీరు రాసి పెట్టుకోండి అఫారిజం యాజిటీస్ గా. నెక్స్ట్ క్లాస్ లో మీకు అది చెప్తాను. మీతో సరే కూడా ఉపయోగపడుతుంది, చెప్తాను నేను. ఓకే వాసుదేవ్ సార్, ఒకటి అడగచ్చు సార్, లాస్ట్ లో అడగమంటారు సార్? సార్ చెప్పండి. అనిల్ బాబే సార్. సార్ చెప్పండి. ఏం లేదు సార్, మొట్టమొదట మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు, హాస్టల్ పిల్లలు చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్ తో వస్తున్నారు సార్. వాళ్ళకి మన కాన్స్టిట్యూషనల్ గానే వీగిన్ చేయాలా, లేదంటే ఈ ఒళ్ళు బాగా దురదలు తట్టుకోలేకపోతున్నానండి అంటున్నారు, అప్పుడు ఏమన్నా మనం అట్లా ముందు దానికి అట్లా ఇవ్వకూడదు కదా సార్? హాస్టల్లో 100 మంది ఉంటారు, 100 మందికి రావు కదా. 100 మంది రావట్లేదు సార్, వీళ్ళకే వస్తుంది. అందుకని వాళ్ళకు ససెప్టిబిలిటీ ఎక్కువ ఉంది కనుక దానికి క్యూర్ చేయాలి. అదే మీకు మాస్టర్ గారు ఇచ్చిన ఫస్ట్ వర్జంలో వస్తే చదవండి. ఫస్ట్ వర్జం చదవండి ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకేనా సార్? అలాగే అలాగే సార్, థ్యాంక్స్ సార్. సరే, నెక్స్ట్ క్రెడగస్ చెప్పుకున్నాం లాస్ట్ లో. క్రెడగస్ తర్వాత హార్ట్ మీద యాక్షన్ ఉండే ఇంకో ఇంపార్టెంట్ మెథడ్ ఇచ్చారు, ఇది చెప్పండి. ఓకే, క్యాక్టస్. సరే, క్యాక్టస్ చెప్పుకుందాం. క్యాక్టస్ చూసారా అందరు? క్యాక్టస్ క్యాక్టస్ గ్రాండిఫ్లోరియా. ఓకే, కనిపించిందా క్యాక్టస్? ఎస్ సార్, ఎస్ సార్. ఇవన్నీ కూడా
చూసుకోవాలా మీరు. బ్రహ్మజముడు అంటారు కదా. ఆ బ్రహ్మజముడు నాగజముడు. బ్రహ్మజముడు వేరు, నాగజముడు వేరు. యాక్చువల్గా ఇది బ్రహ్మజముడు. ఇది నాగజముడు అనుకోండి సార్. ఇది బ్రహ్మజముడు అంటే ఇది ఇక్కడ బ్లూ దాంట్లో ఉంది సార్. అది పైకి వెళ్ళిపోయింది. ఫ్లాట్ ఇది నాగజముడు. ఇది సార్, ఇది బ్రహ్మజముడు. ఇది మూడోది సార్. ఇది నాగజముడు. అదే చూసుకోండి, ఇది నాగజముడు. ఓకే, ఇది ఎక్కువ మటుకు ప్లాంట్ ఆఫ్ డిజర్ట్ గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ ఆఫ్ డిజర్ట్, ఎడారి మొక్కలు, ఎడారిలో పెరిగే మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు ఇవన్నీ కూడా ఎడారి మొక్కలు. సరే, కనిపించిందా పెద్దగా? ఓకే సార్, కనబడుతుంది. ఓకే, క్లియర్. ఇది అనమాట క్యాక్టస్ గ్రాండిఫ్లోరియా, క్యాక్టస్ జీ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి క్యాక్టస్. యాక్చువల్గా మదర్ టించర్ చాలా ఉపయోగపడుతుంది కూడా క్యాక్టస్. ఎవరైనా సార్ నాకు పట్టేసింది అంటారు చూసావా, అలాంటి కంప్లైంట్స్లో అన్నింటిలో కూడా క్యాక్టస్, వాట్ ఎవర్ ఇట్ మీన్. పట్టేసింది, కన్స్ట్రిక్షన్, పెయిన్ యాజ్ ఇఫ్ కన్స్ట్రిక్టెడ్, అది ఎక్కడ ఏ ప్యాథాలజీ ఉండని మనకు సంబంధం లేదు. మొత్తం పట్టేసిందండి, ఫిష్యులా మొత్తం పట్టేసింది, పట్టేసినట్టుందండి ఇవ్వచ్చు. జట్ట, చీమ పడుతుంది చూసినావా, విపరీతమైన ఇట్లా నొప్పి, ఇట్లా బిగ్గర్ అయినట్టు ఉంటుంది వాళ్ళకి, దానికి కూడా క్యాక్టస్. అటువంటి ఏదైనా సరే, ఎనీ కంప్లైంట్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ కన్స్ట్రిక్షన్, పట్టేసినట్టు ఉంది అంటే అది ఈ యొక్క క్యాక్టస్ మదర్ నేచర్. మీరు ఎవరైనా ఇవ్వచ్చండి, మీరు ఎవరైనా సరే ఎవరికైనా ఇవ్వచ్చు జనరల్గా, అంత ఇంపార్టెంట్ అనమాట. కన్స్ట్రిక్షన్ ఆఫ్ సర్క్యులర్ మజిల్ ఫైబర్స్, ఇట్ ఈస్ దే కన్స్ట్రిక్షన్స్, పట్టేసినట్టు బిగ్గరగా ఉన్నట్టు ఉండే అన్నింటిలో కూడా ఇది క్యాక్టస్ గ్రాండిఫ్లోరియా. స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. CACTS, క్యాక్టస్, GRANDIFLORUS, గ్లాండిఫోరస్, గ్రాండిఫోరస్. ఇంపార్టెంట్ మదర్ టించర్, చాలా ఇంపార్టెంట్ మదర్ టించర్ ఇది. ఆ 6లో వేసినాం. సరే, ఇదేం తర్వాత కిర్మా సార్ కేసు కూడా చెప్తా వాళ్ళకి. చాలా ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇది, గుర్తుపెట్టుకోండి. అది కూడా నేను మీకు చెప్తాను. క్యాక్టస్ మదర్ టించర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది కూడా. కన్స్ట్రిక్షన్ ఆఫ్ సర్క్యులర్ ఫైబర్స్, ఆ యొక్క ఫైబర్స్ అని పట్టేసినట్టుంటాయి, కన్స్ట్రిక్షన్. స్పాస్మోడిక్ పెయిన్స్, ఒత్తేసినట్లు. స్పాస్మోడిక్ అంటే ఇప్పుడు మామూలు స్త్రీలలో ఋతువులో ఎట్లా ఉంటుంది, మొత్తం ఇట్లా పట్టేసినట్టుంటాయి నొప్పి వాళ్ళకి, అలాంటి పెయిన్లో కూడా క్యాక్టస్ పనిచేస్తాయి. కోలోసింత్ ఒకటే కాదు, కోలోసింత్లో ముడుచుకుంటే బాగుంటుంది అంటే కోలోసింత్, అట్లా కాకుండా పట్టేసినట్టుంది అంటే క్యాక్టస్ వాడుకోవచ్చు. ఏదైనా సరే ఈ డిసీజ్కి మందు అని మైండ్లో పెట్టుకోవద్దు. నెలనొప్పి కోలోసింత్ అని ఇప్పుడు మైండ్లో ఉండొచ్చు. నెలనొప్పి వంగితే బాగుంది అంటే కోలోసింత్, పట్టేసినట్టుంది అంటే క్యాక్టస్. నెక్స్ట్, ఒకవేళ నెలనొప్పి తిమ్మిర్లాగా వస్తుందంటే క్యూప్రమ్. ఇట్లా రకరకాలుగా మన ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా మనం వాడుకోవచ్చు మదర్ టించర్స్. స్పాస్మడిక్ పెయిన్, ఇట్లా మెలి తిప్పినట్లు ఉంటుంది నొప్పి కదా, ఇది నెలప్పుడు పట్టేసినట్టుంది, మెలి తిప్పినట్టు ఉంటుంది, అలాంటి వాటిలో క్యాక్టస్ మదర్ టించర్ కాపాడుతుంది, చాలా కాపాడుతుంది. లో బ్లడ్ ప్రెషర్ కదా, ఎందుకు ఉంటుంది, ఇది డిజర్ట్ ప్లాంట్ కదా, ఇందులో వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకని ఇది బెస్ట్ రెమెడీ ఫర్ ది లో బ్లడ్ ప్రెషర్.
ఓకేనా. నెక్స్ట్ కన్సెక్యూటివ్ పెయిన్ విత్ స్పాజమ్ ఈసోఫేగస్ గాల్ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అండ్ యూట్రస్. ఎక్కడైనా సరే యూరినరీ బ్లాడర్ కానీ చెప్పిన ఇంతకుముందు ఎక్కడైనా సరే పెయిన్ కన్స్ట్రిక్టివ్ పెయిన్ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. కార్డియాక్ కన్స్ట్రిక్షన్ అండ్ అంజైనా పెక్టోరిస్, హార్ట్ నొప్పి వచ్చి విపరీతంగా ఇట్లా పట్టేసినట్టుంది, మందు నాకేం తెలియట్లేదు అంటే క్యాక్టస్ మొదటి నుంచి 2 డోసులు వేయచ్చు. 1-2 డోసులు వేస్తూనే ఉండాలి అలా. ఒకసారి ఏమైంది, మా ట్రస్ట్లోనే ఒకసారి ఉండేవారు. మార్నింగ్ కొనలే సార్ ఫోన్ చేసినారు 5 o'clock నాకు. 5:30 సార్, 5:30 5:30 మధ్యలో ఫోన్ చేసినారు. సార్ బాగా సివియర్ పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వచ్చింది, చాలా మొత్తం బాగా ఉందండి. వెంటనే క్యాక్టస్ 6 సల్ఫర్ 6 చైనా 6 తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెమటలు ఉన్నాయంటే లేవన్నాడు. అర్థమైందా? నొప్పి ఇట్లా పట్టుకున్నాడు గట్టిగా, ఎందుకంటే మొత్తం పట్టేసినట్టుంది చెప్పినాడు. క్యాక్టస్ 6 ఫస్ట్ డోస్ వేయగానే 2 నిమిషాలకు కొంచెం రిలీఫ్ వచ్చింది. మళ్ళీ వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ ఇంకో డోస్ వేసాను. క్యాక్టస్ 6 వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు అంతకుముందు 5 నిమిషాలు రిలీఫ్ వచ్చింది, ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు రిలీఫ్ వచ్చింది. అంత సివియర్గా లేదు. మళ్ళీ కొంచెం పెరిగి మళ్ళీ ఇంకో డోస్ వేసాను. ఈసారి బాగుంటే రిలీఫ్ వచ్చింది. ఈసారి కొంచెం మాట్లాడినాడు, అంతకుముందు మాట్లాడికేనే రాలేదు. అది చిన్న చిట్కా ఏంటంటే, అంతకుముందు ఇక్కడ మీ క్లాస్లో చెప్పినాను, ఒక కార్డియాలజిస్ట్ చెప్పిన చిట్కా ఏంటంటే అంజైనాలో ఇట్లా ఎక్కిలైతే వేసినాం అట్లా దగ్గిపించిన అనమాట. అది కూడా ఒక చిన్న చిట్కా. అయిన తర్వాత పట్టేసినట్టుంది కదా, అది రిలీఫ్ వచ్చింది. 6 4-5 డోసులు ఇచ్చేవరకు చాలా మటుకు తగ్గింది నొప్పి. తర్వాత 30 వేసి వెంటనే దగ్గర ఉన్న కార్డియాక్ హాస్పిటల్కి పంపించేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్లు వేసి చాలా మటుకు ఏమన్నారు, వాళ్ళు ఆల్రెడీ అటాక్ వచ్చింది పర్లేదు అని వాళ్ళు బైపాస్ ఏం చేయలేదా అని అటాక్ వచ్చింది, ఇప్పుడైతే బాగానే స్టేబుల్గా ఉన్నాడు అన్నారు. స్టేబుల్గా ఉన్నాడు కనుక ఇప్పుడు చూసి యాంజియోగ్రామ్ తీసి స్టెంట్ వేసి పంపించినారు. తర్వాత ఇంతవరకు ప్రాబ్లం రాలేదు మళ్ళీ. అట్లా అనమాట. అట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్ క్యాక్టస్. ఆ నిమిషానికి మనం క్యాక్టస్ అయిపోతే అక్కడికడే అంజైనా పెక్టోరిస్ అక్కడే చెప్తుంది. అట్లా అనమాట. అట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్లో క్యాక్టస్ 6 కూడా వాడుకోవచ్చు మీరు. మదర్ టించర్తో పాటు 6 జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరేం భయపడాల్సిన అక్కర్లేదు, ప్రాణాలు నిలబెట్టేంత శక్తి వస్తుంది ఆ నిమిషానికి. అందుకని ఎవరైనా ఫోన్ చేశారనుకోండి ఎమర్జెన్సీ అని, ఈ మెడిసిన్స్ కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. చెప్తా వినండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను. కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో ఫస్ట్ చైనా 630. ఎక్కడ ఎమర్జెన్సీ అని ఫోన్ చేసినా ముందు అవి తీసుకుని వెళ్ళాలి. చైనా 630, సల్ఫర్ 630, క్యాంఫర్ 630, కార్బోవెజ్ 630, 630. నెక్స్ట్ ఎకోనైట్ 200, బెల్లడోనా 30, ఇవి మనం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కింద మనం అక్కడికి వెంబడే స్పాట్లు తీసుకెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం ముందు లైఫ్ సేవింగ్ డ్రగ్లో స్పాట్లో మనకి వేసేచ్చండి, అంత బాగా పనిచేస్తాయి. ఓకేనా. ఎకోనైట్ విషపూరితమైన వృక్షం అనమాట. ఆ విషపూరితమైన వృక్షం వాటిని ఫిజికల్ మ్యాటర్స్లో కానీ ఫిజికల్ వాటిలో అవి విషంగా ఉంటాయి. అందుకని వాటిని ఫిజికల్ ఫామ్లో ఎక్కువ వాడడం, ఇనర్ట్ సబ్స్టెన్స్లోనే. అందుకని ఎకోనైట్ 30 కూడా తక్కువ వాడతాం, 200 వాడతాం. అందుకని ఎకోనైట్ మాత్రం 200 తీసుకెళ్తాం. ఓకేనా. నెక్స్ట్ క్యాక్టస్ మదర్ టించర్. కన్స్ట్రిక్షన్, పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. స్పాస్మడిక్ పెయిన్. సార్ చెప్పండి. నెక్స్ట్ స్పాస్మడిక్ పెయిన్. నెక్స్ట్ ఇంకోటి వాయిస్ మిస్ అయింది సార్. మరి వాయిస్ మిస్ అయింది మీరు చెప్పారు. ఏ పాయింట్ వాయిస్ మిస్ అయింది సార్ మీరు చెప్పింది. అది ఏ పాయింట్ మిస్ అయింది?
సరే వెళ్ళామా ఇవన్నీ చెప్పిన తర్వాత ఏదో అటు పక్క తిరిగి మాట్లాడారు, మీరు సైడ్ తిరిగి మాట్లాడారు, అందువల్ల మాకు వినపడలేదు. లేదు లేదు, అకౌనెట్ విషపూరితమైన వృక్షము, అందుకని మనం లో పొటెన్సీస్ లో వాడము, హై పొటెన్సీలోనే వాడతామని చెప్పాను అట్లా. ఓకే, నెక్స్ట్ క్యాక్టస్. ఇట్ హ్యాస్ ఎ డైరెక్ట్ యాక్షన్ ఆన్ ది హార్ట్. Cactus kit has a direct action on the heart, as if the heart is squeezed with a iron hand. ఒక రెండు ఐరన్ దెబ్బలు గట్టిగా, ఐరన్ హ్యాండ్ గట్టిగా పట్టి హార్ట్ ని ఒత్తేస్తుంటే ఎంత నొప్పి ఉంటుంది, అంత నొప్పి ఉంటుంది వాళ్ళకి, క్యాక్టస్ వాళ్ళకి. మొన్న మేము మహబూబ్నగర్లో ఐఐహెచ్పి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ సెమినార్ ఒకటి జరిగింది. అక్కడికి వెళ్ళాం. అక్కడ చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినారంటే కార్డియాలజిస్ట్ వచ్చినారు. కార్డియాలజిస్ట్ ఫేమస్ ఎవరు, డాక్టర్ నరేష్ అని, మల్లికా హాస్పిటల్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అనమాట. ఆయన మనకి చీఫ్ గెస్ట్ వచ్చి ఆయన చెప్తున్నాడు, ఎమర్జెన్సీస్లో ఇందులో మేము అలోపతి ఇచ్చినాం, కానీ క్రానిక్ కేసెస్లో పర్మనెంట్ రిలీఫ్లో మాత్రం మేమేమి ఇవ్వలేం సార్. బ్రాంకైటిస్, ఆస్తమా ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది హోమియోపతి వాడే వాళ్ళని చూశాను నేను. అందుకని అలాంటి వాటిలో మేమేమి హెల్ప్ చేయలేము, కొంతవరకు ఉపశమనాన్ని మాత్రం ఇచ్చుకుంటూ వెళ్తాము, పర్మనెంట్ రిలీఫ్ మాత్రం హోమియోపతి మాత్రమే ఇస్తుందని ఆయన చెప్పినారు. కార్డియాలజిస్ట్, ఫేమస్ కార్డియాలజిస్ట్, అస్సలు ఒక్క నిమిషం బిజీ ఖాళీగా ఉండదు. అదేనా ఆయన అంటే చెప్తున్న వాళ్ళ మనసులో మాట అంత గ్రేట్గా చెప్తున్నాడు హోమియోపతి అంటే. ఆయన వాళ్ళు ఒప్పుకోరు, యాక్చువల్గా వాళ్ళు ఇందులో మందు ఉందని కూడా ఒప్పుకోరు. అలాంటి ఆయన ఫేమస్ కార్డియాలజిస్ట్ హోమియోపతి గురించి అంత బాగా చెప్తున్నాడు. అదనమాట. సెన్సేషన్ యాజ్ ఇఫ్ స్క్వీజ్డ్ విత్ ది ఐరన్ హ్యాండ్. ఎక్కడైనా సరే హార్ట్లోని కాదు, తలలో మొత్తం పట్టేసినట్టుంది, మొత్తం పిండేసినట్టుంది అంటే క్యాక్టస్ మొదటి నుంచి అది ఇచ్చేయండి మీరు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం భయపడద్దు. నెక్స్ట్ కాన్స్టాంట్ రెడ్నెస్ అండ్ డిజెక్షన్. కాన్స్టాంట్ రెడ్నెస్ కూడా ఉంటుంది. గ్రేట్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, నిస్త్రాణ, డెబిలిటీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మ్యాజిక్ కదండి. అవునండి, నేను చూశాను ఆ మ్యాజిక్, నేను చూశాను ఆ కేసులో, క్యాక్టస్లో. ఏం సార్, కుర్మే సార్ కేసులో ఎంత హాయిగా ఉన్నారు, తర్వాత కారు ఎక్కించి పంపించినాం మనం అట్లా. లేకపోతే ఆ నిమిషాల్లోనే ఇబ్బంది అయ్యేది అట్లా. అదే ప్రేయర్, ఆ నిమిషానికి అదే ప్రేయర్, అదనమాట. నెక్స్ట్ ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడంలో కూడా క్యాక్టస్ మొదటి నుంచి బాగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ స్పాజమ్ రిలీవర్. స్పాజమ్ ని కూడా చాలా మటుకు రిలీవ్ చేస్తుంది క్యాక్టస్ మొదటి నుంచి. నెక్స్ట్ క్యాక్టస్ గ్రాండిఫ్లోరస్. కీవర్డ్ ఏంటి అంటే కన్స్ట్రిక్షన్, గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రిక్షన్ యాజ్ ఇఫ్ టైటెండ్ విత్ ఏ వైర్ అంటాడు. ఒక వైర్ పెట్టి మొత్తం చుట్టుతుంటే ఎంత టైట్ అయిపోతుంది హ్యాండ్ కానీ ఇది కానీ, అట్లా ఉంటుంది వీళ్ళకి కూడా సెన్సేషన్. అది కాలు నొప్పి కానీ, తొడ నొప్పి కానీ, నెల నొప్పి కానీ, ఏ నొప్పి కానీ, జట్ట కానీ, ఏదైనా సరే అంత ప్రామినెంట్ సెన్సేషన్ ఉంటుంది కన్స్ట్రిక్షన్. ఆ పెయిన్ మాత్రం చాలా కంపల్సరీ. కన్స్ట్రిక్షన్ యాజ్ ఇఫ్ ఐరన్ హ్యాండ్. హెమరేజెస్, రక్తస్రావాలు కదా. మనకు మెయిన్గా హార్ట్ అటాక్లో పట్టేసినట్టుంది అంటే అక్కడ ఎఫెక్ట్ అయ్యేది చెప్పండి, మజిల్ అక్కడ ఏది ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆర్టరీస్. మీకు ఏది బ్లాక్ అయింది చెప్తున్నాడు అక్కడ? ఆర్టరీ బ్లాక్ అయింది అంటున్నాడు కదా. ఆర్టరీ బ్లాక్ లేనప్పుడు మరి హార్ట్ అటాక్ లో క్యాక్టస్ ఇస్తే తగ్గుతుందంటే దీని యాక్షన్ హార్ట్ మీద ఉన్నట్టు లేదా, ఆర్టరీస్ మీద. అందుకని ఇట్ యాక్ట్స్ ఆన్ ద హెమరేజెస్, రక్త స్రావాల్లో కానీ, రక్తనాళాల్లో కానీ దీని యొక్క యాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది క్యాక్టస్ యొక్క. అందుకని ఇట్ యాక్ట్స్ ఆన్ హెమరేజెస్, రక్తస్రావం అవుతుంది, పట్టేసినట్టుంది అంటే వండర్స్ ఇట్. అందుకని నెల నొప్పిలో కూడా బాగా పనిచేస్తుంది క్యాక్టస్ మొదటి నుంచి ఇవ్వచ్చు. నెక్స్ట్ పీరియాడిసిటీ. సార్ అక్కడ ఆర్టరీ అని ఎందుకు అనుకోవాలి సార్? వెయిన్ కూడా కావచ్చుగా.
ఏది సార్ మీకు ఇప్పుడు ఆ పట్టే యాంజియోగ్రామ్ ఎందులో తీస్తారు తెలుసా సార్? యాంజియోగ్రామ్ ఎక్కడ తీస్తారు? హార్ట్ హార్ట్ కదా సార్. సరే అందుకని వెయిన్ కాదు, ఆర్టరీ బ్లాక్ అవుతాయి, వెయిన్స్ బ్లాక్ కావు. ఓకే. ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు ఆర్టరీ నుంచి రక్త సరఫరా ఆ యొక్క ఏరియాకి ఆగిపోతుంది అనమాట. ఆ యొక్క మొత్తం ఒక ఏరియా ఉందనుకోండి, ఒక పైపు అక్కడికి వెళ్ళే పైపు ఆగిపోయింది అనుకోండి, బ్లాక్ అయింది అనుకోండి, ఆ ఏరియా డ్రై అయిపోతుందా లేదా? నీరు రాకుండా పొలం. అవును అవును అట్లా అంతే. ఆ ఏరియాకి హార్ట్ లో ఆ మజిల్ కి సంబంధించిన ఆర్టరీ ఏదైతే ఉందో, పైప్ ఏదైతే ఉందో, ధమని ఏదైతుందో ఆ సప్లై చేయడం బ్లాక్ అయిపోయి ఉంటది. బ్లాక్ అయినప్పుడు ఏమైంది, ఒక క్షణం పాటు ఆ మజిల్ కి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆగిపోయి ఆ రక్త ప్రసరణ ఆ యొక్క టిష్యూ ఇంకా 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 డ్రై అయిపోతా ఉంటది క్షణం క్షణం. అప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అని అయిన తర్వాత కరోనరీ ఆర్టరీ డిసీజ్ సార్, క్యాడ్ అదే కదా సార్? కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు దాన్ని, సిఏడి. అయిన తర్వాత ఇంకా అట్లా ఈ టైం పెరిగే కొద్దీ ఆ మజిల్ టిష్యూ కూడా డ్యామేజ్ అయిపోతుంది. మోస్ట్ ఇంకా డేంజర్ అనమాట ఎంఐ, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటారు దాన్ని. ఇన్ఫార్క్షన్ అంటే రక్త ప్రసరణ ఆగిపోవడం, అదనమాట. అందుకని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ చాలా డేంజర్. ఇంకా టైం పెరిగే కొద్దీ చాలా డేంజర్ అనమాట. టైం పెంచుకొని మన జాగ్రత్త, నేను ఇస్తాను తగ్గిపోతాలే అని మాట్లాడద్దు. మనకి టెక్నాలజీ అవైలబుల్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ని మనం వీలైనంత వరకు సేవ్ చేస్తూ టెక్నాలజీని వాడుకోవచ్చు, తప్పులేదు. ఆ నిమిషానికి ప్రాణం ముఖ్యం కదా, అట్లా అనమాట. ఇంకో కేసులో నవీన్ సార్ వాళ్ళ అమ్మ, ఆమె కూడా అట్లాగే సివియర్ చెస్ట్ పెయిన్, మొత్తం చల్లగా అయిపోయింది మనిషి. కారులో తీసుకొచ్చినాడు నవీన్ సార్ అక్కడి నుంచి. సార్ చల్లగా అయిపోయింది సార్, చెమటలు విపరీతంగా ఉన్నాయి, అసలు ఏమి పల్స్ కూడా లేదు. చైనా 6 4-5 డోసులు వేస్తూ కొంచెం ఓపిక వచ్చింది, అన్నది, మూలిగిన తర్వాత 30 డోస్ వేసి, ఆల్రెడీ 3-4 డోసులు వేసిన తర్వాత 6 విపరీతం దిగచెమటలు 30 వేసి పంపించాను. ఇక టైం వెయిట్ చేయకండి సార్, అమ్మని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాను. దాదాపు 10 years బ్యాక్ చేశాను. తర్వాత మధ్య మధ్యలో 5 minutes 10 minutes కోసం నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర 30, 200 అన్నీ ఉంచాను చైనా. తర్వాత ఏం చేశాను, చైనా 30 మళ్ళీ మధ్యలో ఒక డోస్ వేసాను హైదరాబాద్ వెళ్ళే లోపల. అప్పటికి చాలా మెల్లగా స్పృహ వచ్చింది, మాట్లాడుతుంది, చెమటలు తగ్గినాయి, యాక్టివ్ అయిపోయింది హైదరాబాద్కి వెళ్ళేవరకు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. ఆమె కూడా ఏదో స్టెంట్ చేసినట్టున్నారు. తర్వాత క్లియర్ అయిపోయింది. ఇప్పటికి దాదాపు 10-15 ఏళ్ళు ఇప్పటికి బాగుంది ఆమె. ఆ నిమిషానికి మరి ముఖ్యం కదా, వైద్యుని కర్తవ్యం అదే కదా. వైద్యుని కర్తవ్యం గుర్తుండాలా. కీర్తి ప్రతిష్టలు, నేను గొప్ప నీవు గొప్ప అని గుర్తుండొద్దు. ఆ వైద్యం గొప్ప ఈ వైద్యం గొప్ప కాదు, అది సెకండరీ. వైద్యుని కర్తవ్యం రోగిని రక్షించడమే. ఇచ్చిన తర్వాత వాళ్ళు బైపాస్ చేసినారు. తర్వాత క్లియర్ అయిపోయింది. బైపాస్ కాదు, సారీ, స్టెంట్ వేసినారు అనుకుంటా, మొత్తం క్లియర్ అయిపోయింది. సార్ అట్లా అనమాట. సార్ కార్బోవేజ్ వేయకూడదా సార్ ఈ కేసులో? చైనా కార్బేజ్ సరిపోలేదు, అక్కడ కార్బేజ్ గాలి కావాలి బాగా, అక్కడ గాలి కావాలనే సిమ్టమ్ లేదు. అందుకని ఎప్పుడైతే చెంటలకు అది చేశాను అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కంజెషన్ ఫేవర్స్ ఫార్మేషన్ ఆఫ్ ది క్లాట్స్ స్పీడీలీ. ఇది ఏం చేస్తుంది, క్లాట్స్ ని ఫామ్ చేస్తుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకో, పట్టేసినట్టు బ్లీడింగ్ అవుతుంది అనుకో, అక్కడ క్లాట్స్ ఫామ్ చేసి అక్కడ బ్లీడింగ్ ఆగిపోతుంది. అందుకని క్లాట్ ఫామ్ అయితే, చెస్ట్ పెయిన్ సివియర్ గా పట్టేసినట్టుంటే ఆ క్లాట్ ని రిమూవ్ చేస్తుంది క్యాక్టస్ మెథడ్ నుంచి. అర్థమైందా? హోమియోపతి మంది అంతే కదా, ఎక్కడైతే రిలీవ్ చేస్తుందో అక్కడ సెట్ చేస్తుంది. రక్తస్రావాలు అవుతుంటేనేమో క్లాట్స్ ఫామ్ చేసి అది సెట్ చేస్తుంది. ఆల్రెడీ క్లాట్ ఫామ్ అయిన దానికి క్యాక్టస్ ఇస్తే ఆ యొక్క క్లాట్స్ ని కరగకూడదు, అట్లా అనమాట, అది చేస్తుంది. సో మీకు అర్థం కావాలంటే సార్ బ్రెయిన్ క్లాట్స్ కూడా ఇవ్వచ్చు సార్. ఆ సెన్సేషన్ ఉంటే, బ్రెయిన్ క్లాట్స్ సెన్సేషన్ పట్టేసినట్టుంటేనే పనిచేస్తుంది, పనిచేయదు. మాక్సిమం బ్రెయిన్ క్లాట్స్ లో ఇది ఎక్కువ ఇండికేట్ అవుతుంది, ఎందుకంటే పట్టేసినట్టుండే సెన్సేషన్ చాలా తక్కువ మంది చెప్తారు. ఒకవేళ హెడేక్ సివియర్, బ్రెయిన్ దానిలో పట్టేసినట్టు సివియర్ గా ఉంది అంటే కూడా ఇవ్వచ్చు.
హోమియోపతి అంటే అదే కదా, ఓకే ఓకే శాస్త్రీయ వ్యవసాయ విధానం అది. ఓకే. ఇక్కడ క్లాట్ ఉంది తీసేసినాం అంటున్నారని, క్లాట్ రావడానికి కారణము నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి బ్లాకేజ్. నర్వస్ సిస్టమ్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అవన్నీ ఉంటాయి. అదే ఇకే అదనమాట. ఓకేనా సార్? క్యాక్టస్ ఇది అనమాట. క్యాక్టస్ ఎవరికైనా డౌట్ ఉందా? కొంతమంది క్యాక్టస్ మదర్ టీచరు ఎట్లా వాడాలి అంటే, ఆ పట్టేసినట్టు నొప్పి ఉందంటే రోజు 4 సార్లు 10 డ్రాప్స్ 10 ml వాటర్ వేసుకొని ఇవ్వచ్చు. ఓకేనా? మెయిన్గా మనకు ఉండాల్సింది ఏంటి అంటే, పట్టేసినట్టుండే కన్స్ట్రిక్టివ్ టెండెన్సీ ఒకటి. లాస్ట్లో ఫైనల్లో ఒకసారి టిపికల్ సిమ్టమ్స్ చెప్తున్నాను. కన్స్ట్రిక్షన్ పెయిన్స్ ఆల్ ఓవర్ ద బాడీ, ఎక్కడెక్కడ పెయిన్ ఉంటే అక్కడ. హెమరేజిక్ టెండెన్సీ, రక్తస్రావాలు జరుగుతుంటే రక్తస్రావాలు ఆపుతుంది. థర్డ్ వన్ ఏంటి అంటే స్పాస్మాడిక్ పెయిన్స్, పట్టేసినట్లు ఉంటాయి. స్పాస్మాడిసిటీ. ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇది పనిచేస్తుంది. నిద్ర లేకపోవడం వాళ్ళకి ప్యాసిఫ్లోరాతో పాటుగా ఇన్సోమ్నియాకు ఇది కూడా మంచి మందు. నెక్స్ట్ ఓకేనా? పల్సేషన్స్, ఇవన్నీ కూడా వీటికి అంటే జూనియర్స్కి అంతగానే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు మంది ఇవ్వగలగాల. అందుకని ఈ పాయింట్స్ మీద మీరు క్యాక్టస్ మదర్ నుంచి రీచ్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్ ఉందా అండి ఇంకెవరికైనా? కేవలం మనం అంటే ఈ గడ్డ కట్టినట్టు ఉండడము, దాని నుంచి వచ్చే ఇబ్బందులకి, లేదంటే ఫ్లో ఆపే గడ్డలను తగ్గించడానికి అనుకున్నాము ఇందాక మనం మాస్టర్. అయితే అక్కడ ఒకటి, ఇప్పుడు థిక్నెస్ అనేది పెరుగుతుంది అంటారు. కరోనా తర్వాత మెడిసిన్స్ వాడడం వల్ల థిక్నెస్ అనేది పెరిగి ఎక్కువగా అటాక్స్ వస్తా ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది. దానికి ఇదేమైనా ఉపయోగపడుతుందా మనకి? అయితే యాక్చువల్గా కరోనాలో ఎందుకు హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి అంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, వాళ్ళు ఇచ్చే స్టీరాయిడ్స్ వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. అది నిజమైన హార్ట్ అటాక్స్ కావు, ఆర్టిఫిషియల్ డిసీజెస్. వాళ్ళు స్టీరాయిడ్స్ హై డోస్ ఇచ్చి వాళ్ళకి అర్థం కావట్లే. చీకట్లో బాణాలు, పెద్ద పెద్ద బాణాలు వేస్తున్నారు, బ్రహ్మాస్త్రాలు, వారణాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు ఇష్టం ఉన్నట్టు వేయడం వల్ల ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, సార్ బిల్లు కట్టారా, డిశ్చార్జ్ చేయండి అనే వరకు అక్కడ కూలిపోతున్నాడు. బిల్లు కట్టంగానే చనిపోతున్నాడు. ఎన్ని కేసులు ఉన్నాయి అట్లా. అవి అలాంటి వాటిలో క్యాక్టస్ కన్నా మీకు బాగా ఉపయోగపడేది KM66, కాలిమూర్ 6X. మీకు కరెక్ట్గా వైద్యం చేయాలంటే అప్పుడు వాళ్ళకి నక్సంగా 200 డోస్ వేసి కాలిమూర్ 6X డైలీ ఇవ్వండి. వాళ్ళకి చాలా బాగా కాపాడుతుంది హార్ట్ అటాక్స్లో. ఈవెన్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండోయ్, కోవిడ్ డిసీజ్ వల్ల కూడా కాదు. నిజం చెప్పాలంటే షుగర్ వచ్చినాయి, చాలా మంది షుగర్లు వచ్చినాయి, కోవిడ్ వల్ల కాదు, ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల, అలోపతి ట్రీట్మెంట్ వల్ల. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, 5/6 10/6 అనగానే వాళ్ళు భయంతో హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినారు. మామూలుగా వాళ్ళకి చిన్న వాళ్ళ ప్రోటోకాల్లో జనరల్గా పారాసిటమాల్ పెట్టినారు కదా, అవి పెడితే చాలు. ఆ భయంతో త్వరగా తగ్గాలి, నేను ఏమవుతున్నారు భయంతో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవరికి, వాళ్ళు స్టీరాయిడ్స్ పెట్టేవరికి, ఆ స్టీరాయిడ్స్ వల్ల ఏమైంది, రాను వాళ్ళకు డిటీరియేట్ అయిపోయింది. షుగర్ లెవెల్స్ అటు ఇటు అయినాయి. ఇవన్నీ అయ్యేవరకు అక్కడ ఆ యొక్క హార్ట్ మీద బర్డెన్ పడి హార్ట్ అటాక్స్ చాలా మంది పెరిగినాయి. అందుకని మనం ఇక్కడ దీని మీద వేయద్దు. అందుకని ఎక్కువ మటుకు హార్ట్ అటాక్స్ అప్పుడు కోవిడ్లో బయట ఉండే వాళ్ళు ఎక్కువ సేవ్ అయినారు లోపల ఉండే వాళ్ళకన్నా. అది అనమాట. ఓకేనా? క్లియరా మేడం? సార్ ఒకటి అంటే ఇప్పటికీ కూడా బ్లడ్ థిక్నెస్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అంటే మనము కేస్ షీట్ మొత్తం తీసుకొని ఇవ్వాల్సిందేనా? అంటే మీరు ఫస్ట్ ఎయిడ్ గా కాలిమూర్ 6X ఇవ్వచ్చు వాళ్ళకి. కాలిమూర్ 6X ఏం చేస్తుందంటే అది యాంటీడోట్ చేస్తూ ఉంటుంది. అయిన తర్వాత బ్లడ్ థిక్నెస్ వల్ల పట్టేసినట్టు నొప్పి ఉంది అంటే మాత్రం క్యాక్టస్ మీద ఇచ్చి కూడా వాడుకోవచ్చు. పట్టేసినట్టు నొప్పి ఉండాలి, ఉంటేనే పని చేస్తుంది, లేదా పని చేయదు. సార్ చెప్పండి. నక్సోమికా ఎలా ఇండికేట్ అన్నారు? నక్సోమికా 200 కూడా ఇవ్వచ్చు అండి. అది ఇచ్చిన తర్వాత మిగతా ఇవ్వచ్చు. అట్లా హార్ట్ అటాక్స్ బ్లాక్స్ అలోపతి ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు నక్సోమికా 200 డోస్ ఇచ్చి డైలీ KM66 3 పూట్ల ఇవ్వచ్చు.
అది. థ్యాంక్ యూ. ఓకేనా? క్లియర్ అయిందా? డౌట్స్ ఇంకెవరికి ఉన్నాయా హార్ట్ అటాక్స్ లో? ఒక డౌట్ సార్. టబాకం ఎట్లా మాస్టారు? టబాకం ఏ కండిషన్ లో పడతామండి? టొబాకం ఇందులో వాడం సార్. యాక్చువల్గా టొబాకం హార్ట్ అటాక్స్ లో వాడతాం, కానీ టొబాకంలో మీకు ఏమవుతాయంటే ఆ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. విపరీతమైన కడుపులో పిసికినట్టాయి, వికారము, వాంతులు, చల్ల చెమటలు, ఏది స్మెల్ చూసినా వాడికి విపరీతమైన వస్తుంది. అప్పుడు అంటే వ్యాగస్ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ హార్ట్ అటాక్స్ లో. అప్పుడు మీకు టొబాకం బాగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్స్ లో దాంతో పాటుగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. టొబాకం మీకు నక్షంగా లాగా ఉంటుంది ఒక్కోసారి. అందులో కూడా చల్ల చెమటలు ఉంటాయి, అందులో కూడా విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నాజియా ఉంటుంది. అప్పుడు టొబాకం బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? క్లియరా? సార్ నమస్తే సార్, హాజీరా నెల్లూరు నుంచి సార్. అమ్మా నమస్తే అమ్మా, చెప్పు. సార్ ఇవి ఇంటి అంటే దిష్టికి అన్నట్టుగా తాడు కట్టి ఇంటి ముందర నెల్లూరులో ఇట్లా ఎక్కువ దొరుకుతాయి సార్ మాకు. ఇవి ఇట్లా కడతారు, మరి దాని స్మెల్ అంటే దాని వాసన వల్ల మనకి హెల్త్ ఇది బాగుంటుందా సార్? అంటే ఇప్పుడు ఈ లెసన్ లో తెలిసింది సార్ నాకు. అమ్మా ఇది కూడా యూస్ దానికని పెద్దవాళ్ళు అలా ఆచారంగా పెట్టారా అని. ఆచారం అని కాదు, అవి యాక్చువల్ ఏంటంటే మనకి ఫిజికల్ పెయిన్, వైటల్ పెయిన్, మెంటల్ పెయిన్ అని 3 ఉంటాయి. వైటల్ పెయిన్ మనకు షట్చక్రాలు కనిపించట్లేదు, నాకు లేవు అన్నిక లేదు. ఎందుకు? మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ దగ్గరికి ఏదైనా పిన్ని తీసుకెళ్ళామనుకో, ఐరన్ ముక్క తీసుకెళ్ళామనుకో, ఏమవుతుంది? దగ్గర తీసుకెళ్తే అది అట్రాక్ట్ చేస్తుందా లేదా? మ్యాగ్నెట్ మనం టచ్ చేయకపోయినా మ్యాగ్నెట్ దాని ఫీల్డ్ లోకి వెళ్ళే వరకు దాన్ని అట్రాక్ట్ చేస్తుందా లేదా? అట్లా లాగేస్తుంది మ్యాగ్నెటిజం అంటారు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మ్యాగ్నెటిజం అంటారు. దాన్ని మనుషులకైతే మనం కూడా మ్యాగ్నెటే అనమాట. యాక్చువల్ గా మనకు కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. కూడా వీఆర్ లైక్ ఫిజికల్ మ్యాటర్. మ్యాగ్నెట్ ఎట్లయితే ఫిజికల్ మ్యాటర్ ఉందో మనకు కూడా ఫిజికల్ మ్యాటర్ ఇట్లా ఫిజికల్ మ్యాటర్ ఉంటుంది. అయిన తర్వాత మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది, దాన్ని మ్యాగ్నెటిజం అంటారు. అయితే ఆ మ్యాగ్నెటిజం వల్ల మీరు అన్నట్టు, మీరు డౌట్ ఏం చెప్పారు ఇప్పుడు? అది అంటే అది వాకిటి ముందర అలా కట్టుంటారు మాస్టర్ గారు. ఇవి పచ్చివి మాకు దొరుకుతాయి. ఆ మ్యాగ్నెటిజం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఆరా మిగతా వాళ్ళ యొక్క దృష్టి వల్లనో వాట వల్లనో ఆ మ్యాగ్నెటిజం లో కొంచెం డిఫరెన్స్ వస్తాయి. ఇట్ విల్ అట్రాక్ట్ సమ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ బై దర్ థాట్. వాళ్ళ ఆలోచన భయం అవుతుందేమో భయం వచ్చిందనుకో, అప్పుడు నిజంగానే అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే అలాంటివి మనకు కాపాడతాయి. అవి తప్పేం కాదు. అవి ఆస్ట్రల్ పెయిన్ లో మన పూర్వీకులు తిక్కాచారాలు ఏం కావు. పూర్వీకులు ఆస్ట్రల్ పెయిన్ ని వాళ్ళకి మెంటల్ పెయిన్ ని వాళ్ళకి దర్శించిన వాళ్ళు, దాన్ని వైద్యంగా వాడిన వాళ్ళు. అందుకని అలాంటివన్నీ కూడా చెడ్డవేం కాదు, మంచివే. కానీ మనం విపరీతంగా భయంతో అతిగా చేయకుండా దాన్ని ఒక మోతాదు దాన్ని చేసుకోవచ్చు. ఓకేనా అమ్మా? అదేనండి. ఓకే సార్. అదే టెంకాయ చెట్లు ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అవి ఇవి తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా చేసి ఆ పాదుల్లో వేస్తే టెంకాయలు బాగా కాస్తా అనేది ఈ 2 తెలుసండి. అది నాకు లెసన్ లో దీంతోనే కొంచెం క్లారిటీ. ఆస్ట్రల్ పెయిన్ కూడా ఉంటది. ఆస్ట్రల్ పెయిన్ వీళ్ళు అలోపతి డాక్టర్స్ ఆస్ట్రల్ పెయిన్ దర్శించలేక అది లేదు, చక్రాలు ఎక్కడ ఉన్నాయి చూయించు అంటుంటారు. ఈకేఆర్ యొక్క లెక్చర్స్ చాలా బాగుంటాయండి. ఓవర్సీస్ మెసేజ్ చదవండి. 10th వాల్యూమ్ చాలా మీకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క మెడిసిన్ లో అంటే చిన్నప్పుడు అన్ని మనం చూసాం, కానీ ఇంత వాల్యుబుల్ గా మన దేవుడు ప్రకృతిలో ఇచ్చినాడు అనేది హోమియో ద్వారా తెలిసిందండి. చాలా థ్యాంక్స్ మాస్టర్. ఈకేఆర్ ఇచ్చిన ఓవర్సీస్ మెసేజ్ చదవండి, మీకు అర్థం అవుతుంది. సరేనమ్మా? సరేమ్మా. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ సార్, నిద్రలో కొంతమందికి పిక్కలు పట్టేస్తుంటాయి కదా సార్, అప్పుడు కూడా క్యాక్టస్ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. గుడ్. ఆ నిమిషానికి క్యాక్టస్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి కావాలంటే తౌడు తినిపించచ్చు. తౌడు రాత్రిపూట ఉంటుంది కదా, వరిపిండి తౌడు, వరిది వడ్లు. ఆ తౌడు రాత్రిపూట చెంచా నీళ్ళ, ఒక గ్లాస్ నీళ్ళలో చెంచా తౌడు వేసి పొద్దునే తీసుకోమని చెప్పాలి. వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్. ఓకే సార్. వాస్తవం. వాసుదేవ సార్, ఈ క్లాస్ చాలా చక్కగా, అసలు చాలా బ్రహ్మాండంగా నడిచింది. థ్యాంక్ యూ. నమస్కారం మాస్టర్. నమస్తే అండి. థ్యాంక్ యూ.